ఓకే హాయ్ గైస్. సో నేను కోడ్స్ చూపిస్తా. జావాలో, పైథాన్లో అన్నిట్లో కోడ్ ఎలా చేయాలి, కలెక్షన్స్తో ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, క్యూ ఆబ్జెక్ట్, స్టాక్ ఆబ్జెక్ట్, మ్యాప్, సెట్ అన్నిటికీ చూపిస్తా. బట్ దానికన్నా ముందు రేపే ఎగ్జామ్ కాబట్టి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఏం రిసోర్సెస్ కావాలి, ఇప్పుడు మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి రేపటికి అనేది నేను ఫస్ట్ ఇన్ఫార్మ్ చేస్తా. అండ్ ఎంత వీలైతే అంత తొందరగా క్లాస్ కంప్లీట్ చేస్తా, సో దట్ యూ కెన్ హ్యావ్ మోర్ టైమ్ ఫర్ ప్రాక్టీస్. ఓకే, రేపు ఎగ్జామ్ కదా, మీరు చేయాల్సింది ఎక్కువ నేను కన్నా. ఓకే, నేను చెప్తా, బట్ నేను చెప్పిన క్లాస్ అక్కడ రాలేదనుకోండి, మీరే కదా హ్యాండిల్ చేయాల్సింది. సో మీరు చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు. సో దానికోసం ఫస్ట్ ఏంటి అంటే, ఇది ఒక స్క్రిప్ట్ ఏదో ఒక వెబ్సైట్ ఉంది. దాని లోపల ప్రీవియస్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో అరౌండ్ ఒక 15 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను రిఫర్ చేసింది కూడా ఇదే. దీంతో పాటు ఇంకొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, లైక్ ఇది గీక్స్ ఫర్ గీక్స్లో నేను చెప్పిన లిస్ట్. ఓకే, ఇది స్పెసిఫిక్గా ఇన్ఫోసిస్ కోడింగ్ క్వశ్చన్సే, టాప్ ఇన్ఫోసిస్ కోడింగ్ క్వశ్చన్స్. దీంట్లో కూడా త్రీ డిఫరెంట్ లెవెల్స్ లాగా ఉన్నాయి. ఒకటి ఈజీ కోడింగ్ క్వశ్చన్స్, ఇంకొకటి మీడియం, ఇంకొకటి హార్డ్. ఓకే, రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఇవి చేస్తే చాలా ఎక్కువ. రేపే ఎగ్జామ్ కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇవన్నీ చేయడానికి, అంటే 18th కొంతమందికి ఎగ్జామ్ ఉంది కదా, వాళ్ళు కూడా ఇవన్నీ చేయడం చాలా బెటర్. ఓకే, కొంతమందికి పోస్ట్పోన్ అయింది 18th. సో వాళ్ళు ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా ప్రాక్టీస్ చేయాలి, కాన్సెప్ట్స్ చూసుకోవాలి, ఇంకా వీలైతే ఎక్స్ట్రా క్వశ్చన్స్ చేయాలి ఇలాంటివి. బట్ రేపే ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మీరు అంత డీటెయిల్గా చేయలేరు ఇప్పుడు. సో ప్రస్తుతానికి జస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఓపెన్ చేసి ఆ ప్రాబ్లంలో ఏం చేస్తున్నారు ఏంటి అని చూడాలి. నేను ఒక క్వశ్చన్ చూపిస్తాను ఎలా చేయాలో. ఇది ఒక క్వశ్చన్ ఓపెన్ చేసినాం అనుకోండి, దీంట్లో లాంగెస్ట్ కామన్ సబ్సిక్వెన్స్. సో దీంట్లో కామన్ సబ్సిక్వెన్స్ ఏంటి, దాంట్లో లాంగెస్ట్ కామన్ సబ్సిక్వెన్స్ ఏంటి అని చూసుకోవాలి. అలా క్వశ్చన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇది ఒక స్ట్రింగ్ డేటా. సో అవుట్పుట్లో కూడా నాకు ఒక స్ట్రింగ్ వస్తుంది. ఇక్కడ నాకు అవుట్పుట్ కావాల్సింది లెంత్ కావాలి. ఓకే, సో మనం వీటిని కంపేర్ చేస్తాం. కంపేర్ చేసేటప్పుడు డైరెక్ట్గా కంపేర్ చేస్తే, అంటే ఇండెక్స్ వైజ్ కంపేర్ చేసింది అనుకోండి, ప్రాబ్లం లేదు. పైథాన్లో అయితే డైరెక్ట్గా ఇండెక్స్ వైజ్ కంపారిజన్ చేసుకోవచ్చు. జావాలో అయితే మనం ఆ స్పెసిఫిక్ ఇండెక్స్ మెన్షన్ చేసి తీసుకోవాలి. ఓకే, సో అయితే ఈ అవుట్పుట్ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, దీంట్లో నేను ప్రతి ఇండెక్స్ని కంపేర్ చేసుకోవాలి. మన ఇనీషియల్ థాట్ ఏంటి, దీంట్లో ఒక ఇండెక్స్, దీంట్లో ఒక ఇండెక్స్ తీసుకొని 2 లూప్స్ అయితే అట్లా 2 ఇండెక్సెస్ తీసుకొని రెండింటిని కంపేర్ చేస్తాం. కంటిన్యూస్గా ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటాం. దాన్ని తీసుకొచ్చుకొని ఫైనల్గా దాన్ని కౌంట్ చేసుకుంటాం. ఓకే, అది మన డిఫాల్ట్ థాట్. ఓకే, కానీ అది O(n)² ఫార్మాట్లో వస్తుంది. ఓకే, సో అలా రావద్దు. సో దానికి ఓకే, ఇంకొకటి ఏంటి అంటే, అలా మీరు కంపేర్ చేసుకుంటే 2n సబ్సిక్వెన్సెస్ వస్తాయి. ఓకే, 2n సబ్సిక్వెన్సెస్ వస్తాయి ప్రతిదానికి. అలా మీరు అన్నిటిని కంపేర్ చేసి దీంట్లో 2n, దాంట్లో 2n రెండింటిని కంపేర్ చేసుకోవాలి. ఓకే, సో అలా మీకు టైం కాంప్లెక్సిటీ చాలా ఎక్కువ అవుతుంది. సో దీంట్లో కూడా డీపీ యూస్ చేయొచ్చు. వాళ్ళ సొల్యూషన్ ఎట్లా చేసినా నాకు తెలీదు, నేను కూడా ఇంకా చూడలేదు. బట్ దీంట్లో అయితే డీపీ యూస్ చేయొచ్చు. డీపీ ఏం చేస్తుంది అంటే, సో ఏబీసీ అని ఇలా రాసుకుంటాం, ఈసీడీ అని ఇలా రాసుకుంటాం. సో మొత్తం 3x3 మ్యాట్రిక్స్ ఒకటి క్రియేట్ అవుతుంది. 3x3 మ్యాట్రిక్స్లో నుంచి నేను కంపేర్ చేసుకోవాలి ఏ మ్యాచ్ అయింది. ఓకే, సో ఒకటి మ్యాచ్ అవుతుంది. దాని తర్వాత ఏసీ మ్యాచ్ చేస్తా. ఓకే, అంటే ఇది నా థాట్, నేను ఇంకా చూడలేదు లోపల. సో ఓకే, సో ఇలా నేను ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ చేస్తా. ఈ మ్యాట్రిక్స్లో ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ, అట్లా ఈ రెండు మ్యాచ్ అయినాయి కదా, ఇక్కడ నేను 1 అని రాసుకుంటాను. తర్వాత ఇక్కడ నేను కంపేర్ చేసినప్పుడు ఈ ఏతో ఏసీని కంపేర్ చేసినట్టు, ఏతో ఏసీని కంపేర్ చేస్తే ఒకటి కామన్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఉన్న వాల్యూ రాసుకోవచ్చు. ఓకే, నేను ఈ బీతో కంపేర్ చేసినప్పుడు ఈ బీని ఏతో కంపేర్ చేస్తున్నాను. ఈ బాక్స్ దగ్గరకు వస్తే ఈ ఏబీని ఈ ఏసీతో కంపేర్ చేస్తున్నాను. అర్థమవుతుంది ఏం చేస్తున్నాను? ఫస్ట్ ఒక బాక్స్, ఈ బాక్స్ అయితే ఏని కంపేర్ చేస్తాను. ఓకే, ఈ బాక్స్ అయితే ఏబీని ఏతో కంపేర్ చేస్తాను. ఈ బాక్స్ అయితే ఏసీని ఏబీతో కంపేర్ చేస్తాను. అలా ఈ బాక్స్ వచ్చేసరికి ఏసీడీని ఏబీసీతో కంపేర్ చేసినట్టే కదా. ఓకే, సో ఇక్కడ నాకేమొస్తుంది, ఏబీలో ఏ అంటే సబ్స్ట్రింగేనా, సో ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి అదే 1. ఓకే,
ఏబిఏసి అది ఇక్కడ రాస్తాం, దాంట్లో కూడా ఒకటే కామన్ ఉంది, ఒక కామన్ వాల్యూ. ఓకే, ఏసీడీలో ఏ అనే సబ్స్ట్రింగ్ ఉందా? ఉంది, ఒకటే ఉంది. ఓకే, సో యాక్చువల్లీ ఇది కూడా వన్ ఇది కూడా. ఓకే, దాని తర్వాత ఏసీడీలో ఏ ఉందా? ఉంది, ఒకటే ఉంది, ఒక సబ్స్ట్రింగ్. ఏసీడీని ఏబీని కంపేర్ చేస్తున్నాం, కామన్ సబ్స్ట్రింగ్ ఉందా? ఒక్కటి ఏ అనేది ఉంది. ఓకే, ఏ అనే కామన్ సబ్స్ట్రింగ్, సో డైరెక్ట్ ఇక్కడ 1 వస్తుంది. ఇది ఈ బాక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఏబిసిని ఏతో కంపేర్ చేస్తున్నాడు. ఎన్ని కామన్ వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని కామన్ సబ్స్ట్రింగ్స్ ఉన్నాయి? 1. ఇప్పుడు ఏసీని ఏబిసితో కంపేర్ చేస్తున్నాడు, 2 వాల్యూస్, సో ఇక్కడ 2. ఓకే, ఏసీడి ఏబిసి అలా తీసుకున్నామంటే ఈ వాల్యూ ఇక్కడ ఆ వాల్యూ వస్తుంది. కానీ ఈ 1, 0 అవి ఎలా తెలుస్తాయి? మీరు ఒక్కొక్క క్యారెక్టర్ని ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. ఓకే, సో ఆల్రెడీ ఈ వాల్యూ ఉంది, ప్లస్ ఈ వాల్యూ ఉందా లేదా, ఇక్కడ ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ ఈ వాల్యూ ఏం లేదు కాబట్టి 0, 0 ప్లస్ ఏని కంపేర్ చేసినప్పుడు రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి +1, ఆ 1 వాల్యూని ఇక్కడ రాసింది. ఓకే, ఇప్పుడు నేను ఏబిని ఏని కంపేర్ చేసినప్పుడు ఆల్రెడీ అక్కడ పైన ఉన్న వాల్యూ ఎంత? 1 ప్లస్ ఏబి ఇంకా ఏలో కామన్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా? ఏ ఆల్రెడీ కన్సిడర్ చేసేసినా కదా, బీని ఏని మాత్రమే కంపేర్ చేయాలి. ఈ బాక్స్కి వచ్చేసరికి ఇది ఆల్రెడీ కంపేర్ అయిపోయింది కాబట్టి దీన్ని నేను 1+ అని రాసేస్తున్నాను, ప్రీవియస్ బాక్స్ ప్లస్. ఓకే, ఇప్పుడు నేను కంపేర్ చేయాల్సింది ఈ ఏని ఈ బీని, ఈ బీని ఈ ఏని. కామన్ ఏమన్నా ఉందా? లేదు, సో 0. ఓకే, సో ఇక్కడికి వచ్చినాం అనుకోండి, సేమ్ థింగ్ మళ్ళీ. ఓకే, ఆల్రెడీ ఒక వాల్యూ ఉంది, పైన కంపేర్ చేసినాం ఒక వాల్యూ ఉంది, సో 1+ ప్రీవియస్ బాక్స్ ప్లస్ ఈ బీని ఈ సీని కంపేర్ చేస్తాం. ఈ బాక్స్లో చూస్తున్నాం కాబట్టి ఈ బీని సీని కంపేర్ చేస్తాం. బీని సీని కంపేర్ చేస్తే రెండు కామనా? రెండు సేమ్. ఈ బి ఈ సి సేమా? కాదు, సో స్టిల్ 1. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వద్దాం. దీని గురించి చూస్తే ఫస్ట్ నేను ఏం చేయాలి? ఆల్రెడీ నేను కంపేర్ చేసిన వాటిలలో ఏం కామన్ ఉంది? 1 వాల్యూ కామన్ ఉంది, సో 1 ప్లస్ ఈసీ మ్యాచ్ అవుతున్నాయి కదా, సో ఇప్పుడు +1 చేస్తాం. సో ప్రతిసారి నేను కంపేర్ చేసేది ఒకటే వాల్యూ, ఒక్క వాల్యూతోనే కంపేర్ చేస్తున్నా. ఆ ఒక్క వాల్యూ సేమ్ ఉంటే +1 చేస్తా ఫ్రమ్ ప్రీవియస్ వాల్యూ తీసుకొని దానికి +1 చేస్తా. ఓకే, సో ఈ బాక్స్లో ప్రీవియస్ వాల్యూ ఎంత? 1. ఇప్పుడు కామన్గా ఇది 2 వచ్చింది కదా, ఈ వాల్యూ కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇదంతా కంపేర్ అయింది కదా, సో ఈ 1 and 2లో 2 హైయెస్ట్ వాల్యూ, ఈ 2 హైయెస్ట్ వాల్యూ తీసుకొని ఇక్కడ నేను ఇక్కడ కూడా సి ఉంది అనుకోండి, అప్పుడు కంపేర్ చేయాలా వద్దా? అది కూడా తీసుకోవాలి కదా, అది కూడా సబ్ సీక్వెన్సే కదా, సో ఆ సీని కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇంకొకటి యాడ్ అయ్యింది. సో ప్రతిసారి ఫస్ట్ స్టెప్ ఈ బాక్స్లో మనం వాల్యూ రాయాలంటే ఈ రెండు వాల్యూస్ తీసుకొని దాంట్లో హైయెస్ట్ ఏంటి అని చెక్ చేసుకుంటాం. సో ఈ వాల్యూ నేను అందుకే వదిలేసిన. ఈ రెండిట్లో హైయెస్ట్ వాల్యూ ఎంత? 2. సో 2 ప్లస్ ఆ రెండు సేమా? సి ఇంకా డి కాదు, సో 0. సో మొత్తం ఎంత? ఇది డిపి ప్రాసెస్. ఓకే, సో ప్రతిసారి నేను చిన్న వాల్యూని కంపేర్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఈ రెండింటినే కంపేర్ చేస్తాను, ఏ ఇంకా ఏని, తర్వాత ఏబీని ఏసీని కంపేర్ చేస్తాను. ఒకవేళ 4 స్ట్రింగ్స్ ఉన్నా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాను కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను? చిన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఒక పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు దీనికి ఎంత టైం కాంప్లెక్సిటీ అవుతుంది? నార్మల్గా మీరు చేస్తే ఆ 2n సొల్యూషన్స్ అన్ని కంపేర్ చేయడానికి ట్రై చేస్తే 2 whatever mi ఈచ్ స్ట్రింగ్ వాల్యూ, రెండు స్ట్రింగ్స్ పవర్ 3 ఉంటే, అంటే 3 క్యారెక్టర్స్ ఉంటే 2 3 అవుతుంది. ఓకే, సో ఇది నార్మల్ సొల్యూషన్. ఆప్టిమైజ్ సొల్యూషన్ ఇది టాప్ డౌన్ అప్రోచ్, అంటే అదే టాప్ డౌన్ డిపి. ఓకే, సో ప్రతిసారి వాల్యూస్ని స్టోర్ చేసుకొని దాని నుంచి క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. దానికైతే m×n. ఓకే, n² సొల్యూషన్ లాగా. జనరల్గా డిపి యూస్ చేసేది ఈ n² సొల్యూషన్స్, 2n సొల్యూషన్స్ని n² కంప్రెస్ చేయడానికి, ఇంకా తక్కువ టైంలో కంప్లీట్ చేయడానికి. సో 2n సొల్యూషన్స్ ఉన్నాయనుకోండి, అందుకే ఈ క్వశ్చన్కి యాక్చువల్లీ 10⁵ ఇన్పుట్ ఉండదు కన్స్ట్రెంట్. ఓకే, ఇంకో కొంచెం తక్కువనే ఉంటుంది.
బికాస్ మోస్ట్ ఆప్టిమైజ్ సొల్యూషన్ ఆఫ్ n స్క్వేర్. ఓకే, సో థౌజండ్స్లో ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయనుకోండి, 2 power n, 3 power n, 4 power n, అలాంటి వాటిని తగ్గియడం కోసం డీపీ వాడతాం. ఓకే, డీపీ వాడితే మల్టిపుల్స్ అయితే అంటే n స్క్వేర్ కానీ n క్యూబ్ కానీ అలా కన్వర్ట్ అవుతాయి. 2 power n, 3 power n అలా ఎక్స్పోనెన్షియల్ పవర్స్ని మనం స్క్వేర్స్, క్యూబ్స్ ఆ ఫార్మాట్లోకి తీసుకురావడానికి డీపీ యూజ్ చేస్తాం. ఓకే, సో డీపీ యూజ్ చేసినప్పుడు ఎస్పెషల్లీ ఈ టాప్ డౌన్ అప్రోచ్, నేను ఇప్పుడు చెప్పిన ఆ బాక్స్ అప్రోచ్, అది చేసినప్పుడు ఖచ్చితంగా n స్క్వేర్ టైం పడుతుంది. ఓకే, ఇంకొంచెం ఎఫిషియెంట్గా దాన్ని చేయాలంటే రికర్షన్ యూజ్ చేసి మెమోరైజ్ చేసుకోవాలి. సో అట్లయినా దానికన్నా కొంచెం తక్కువ పడుతుంది. ఓకే, సో ఇక్కడ ఉంది కదా math.max, నేను ఇట్లా ఒక డయాగ్నల్ సర్కిల్ చేసి రెండిట్లో మ్యాక్సిమం వాల్యూ, దానికి మనం ఒక కొత్త వాల్యూని యాడ్ చేస్తాం. సో సో ఇది ఆ కొత్త వాల్యూ. ఓకే, సో మ్యాచ్ అయినాయి అనుకోండి రెండు క్యారెక్టర్స్, ఒక వాల్యూ ప్లస్ యాడ్ చేస్తాం. ఓకే, ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే డైరెక్ట్గా ముందే వాల్యూ ఉంది ఆ వాల్యూని కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ముందు ఏది మ్యాక్స్ వాల్యూ ఉందో దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో నేను 1 1 1 1 అన్నిటికీ 1 రాసేసినాను. సో ఆ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, ఒకవేళ రెండు క్యారెక్టర్స్ మ్యాచ్ అయితే, ఆ ఇండెక్స్లో ఉన్న రెండు క్యారెక్టర్స్ ఆర్ ఇప్పుడు నేను కంపేర్ చేసే వాల్యూస్ మ్యాచ్ అయినాయి అనుకోండి, అప్పుడు 1 ప్లస్ ఆల్రెడీ ఉన్న వాల్యూ. ఓకే, సో ఈ డయాగనల్గా ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద డీపీ సొల్యూషన్స్. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను డైరెక్ట్గా సొల్యూషన్ చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మీరు ఈరోజు వెళ్ళి ఈ క్వశ్చన్స్ అన్నీ చూసుకోవాలి అని చెప్పిన కదా, చూసినప్పుడు ఎలా చూడాలి అని చెప్తున్నా. సో ఫస్ట్ మనం క్వశ్చన్ చూసినాం. ఓకే, దీంట్లో ఏం చేయొచ్చు, నాకు తెలిసిన లాజిక్ ప్రకారం నేను ఎలా సాల్వ్ చేయొచ్చు దీన్ని అన్నట్టు ఒక 1-2 minutes థాట్ ఇస్తారు దీనికి. ఇప్పుడంటే మనం కొంచెం ఎక్కువ డిస్కస్ చేసినా, బట్ ఓకే ఇలా చేయొచ్చేమో, ఇలా చేస్తే వర్క్ అవుతుందేమో, అలా చేస్తే ఎంత టైం కాంప్లెక్సిటీ ఉండొచ్చు, అలా టైం కాంప్లెక్సిటీ ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి నేను ఏమైనా చేయొచ్చా, ఇక్కడ వరకే చూస్తారు, ఇవన్నీ ఆలోచిస్తారు. తర్వాత డైరెక్ట్గా వెళ్ళి అన్ని సొల్యూషన్స్, అంటే గీక్స్ ఫర్ గీక్స్లో మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి, సొల్యూషన్ 1, సొల్యూషన్ 2, సొల్యూషన్ 3, అట్లా చాలా సొల్యూషన్స్ ఉంటాయి. అన్ని సొల్యూషన్స్ చూస్తారు, దాంట్లో మీకు ఆప్టిమైజ్డ్ దాంట్లో మీకు ఏది బెటర్గా అనిపించింది ఆ సొల్యూషన్ ప్రాపర్గా చూసుకొని, ఓకే ఇదా లాజిక్ అన్నట్టు దాన్ని ఒక్కదాన్ని ఇంకా ఫుల్ డీటెయిల్గా చూసుకుంటారు. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇలా చేస్తే ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఏ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు ఒక ఐడియా వస్తుంది. మళ్ళీ ఇవన్నీ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆర్ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి అన్నట్టే వాళ్ళు తయారు చేసిన లిస్ట్ని. సో మీరు ఇవి చూసుకున్నారనుకోండి, కొంచెం గుర్తున్న ఆ ఐడియా ఒక్కసారి స్ట్రైక్ అయినా మీరు సాల్వ్ చేయగలుగుతారు ఎగ్జామ్. సో అందుకే ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చూపించి దీన్ని కోడ్ చేయడం స్టార్ట్ చేసిన అనుకోండి, కొంచెం టైం పడుతుంది. మీరు చేసినా నేను చేసినా కొంచెం టైం పడుతుంది. అంత టైం మనకు లేదు, రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళకైతే అసలే లేదు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకొని ఇలా ఇలా చేయొచ్చా, పక్కన ఒక బుక్ పెన్ పెట్టుకొని ఇలా చేయొచ్చా అని టెస్ట్ చేసుకోండి. చేయొచ్చు ఆర్ మీకు మంచి సొల్యూషన్ వచ్చింది అనుకోండి, వెల్ అండ్ గుడ్. రాలేదు అనుకోండి, సొల్యూషన్ చూడండి, దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నేను సొల్యూషన్ బట్టి కొట్టండి అని చెప్పట్లే, వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఏ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్ ఆన్సర్ చూసే ముందే ఇక్కడ డీపీ యూజ్ చేయాలి అని నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. బికాస్ నేను చాలా క్వశ్చన్స్ చూసిన, అలాంటి క్వశ్చన్స్ మీరు కూడా అలా చాలా క్వశ్చన్స్ చూసిండ్రు అనుకోండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇలాంటి క్వశ్చన్స్ డీపీతో అవుతుందేమో అని. ఓకే, మేబీ నేను తప్పవి కూడా ఉండొచ్చు, బట్ ఆ రిస్క్ తీసుకోవచ్చు, పర్లేదు. ఓకే, సో ఈరోజు మీరు చేయాల్సింది ఈ క్వశ్చన్స్ అన్నీ ఏదైనా క్వశ్చన్ మీరు ఆల్రెడీ చేసిన క్వశ్చన్ ఉంటే స్కిప్ చేసేయండి. ఓకే, లేదు నేను చేసిన క్వశ్చనే కానీ అది O(n)² ఆర్ దానికన్నా ఎక్కువ టైం కాంప్లెక్సిటీ ఉంది అంటే దానికన్నా బెటర్ టైం కాంప్లెక్సిటీతో ఎలా చేయాలి అని చూసుకోవచ్చు. ఓకే, సో మీరు చూసే ప్రతి ఆన్సర్లో ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఉంది బిట్వీన్ 1 and 9. ఇది మీరు చేసే క్వశ్చనే, జనరల్గా చేసే క్వశ్చనే. ఓకే, మీరు ఇన్స్టాక్స్లో మొత్తసార్లు చేసి దీనికి ఇంకా బెటర్ అప్రోచ్ ఏమైనా ఉందా, నాకు తెలిసిన అప్రోచేనా అని చూస్తారు. అదే అప్రోచ్ ఉంది అనుకోండి, స్కిప్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అలా మీకు తెలిసిన క్వశ్చన్స్, ఇప్పుడు మ్యాక్సిమం పాసిబుల్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఇది కూడా మీరు చేసిన క్వశ్చన్. ఓకే, అండ్ కన్వర్ట్ ఎనీ బేస్ టు డెసిమల్ ఇన్స్టాక్స్ క్వశ్చన్. ఓకే, అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇవన్నీ ప్యాటర్న్స్.
ఇవన్నీ కూడా మీరు ఇన్స్టాక్స్లో చేసినవి. జస్ట్ ఓపెన్ చేసి బెటర్ వే ఆఫ్ డూయింగ్ ఏదైనా ఉందా అని చెక్ చేస్తారు అంతే. ఓకే, నాకు తెలిసి ఈ ఈజీ క్వశ్చన్స్ అన్నీ మీ ఇన్స్టాక్స్లో ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్. మీకు ఏదైనా ఇది తెలీదు, ఈ క్వశ్చన్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు అంటే నేను చెప్పినట్టు ఆన్సర్ చూడకండి, డైరెక్ట్గా క్వశ్చన్ చూడండి, ఇది నేను చేయగలుగుతానా లేదా చెక్ చేసుకోండి. ఒక ఐడియా పెట్టుకోండి మైండ్లో. సొల్యూషన్ అదే ఉందా, సూపర్. సొల్యూషన్ అది కాదు, ఓకే, కొత్త సొల్యూషన్ ఏంటి ఒకసారి చూసుకోండి, ఇదా లాజిక్ అన్నట్టు చూసుకొని మూవ్ ఆన్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇట్లయితే మీ ప్రిపరేషన్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది. మీకు ఐడియాస్ కూడా రేపు ఎగ్జామ్లో తొందరగా రావచ్చు. బికాజ్ ఈరోజే మీరు ఆ సొల్యూషన్ చూసింది కాబట్టి ఐడియా స్ట్రైక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సొల్యూషన్ బట్టి కొట్టద్దు. ఓకే, ఐడియా ఏంటి అని చూడాలి. ఇలాంటి క్వశ్చన్కి ఏం చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇదైతే మన ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ క్వశ్చన్ అనుకుంటా. సో అలా పాలిండ్రోమ్, బెస్ట్ టైం టు బై స్టాక్, ఫస్ట్ అండ్ ఫిబొనాకీ నెంబర్స్, ఇవన్నీ మీరు చేసిన క్వశ్చన్స్. ఆల్మోస్ట్ ఈజీ క్వశ్చన్స్ అని మీరు చేసినవి ఉంటే మీడియంలో కూడా మీరు చేసిన క్వశ్చన్స్ ఉండొచ్చు చాలా వరకు. బట్ రొటేట్ అండ్ అరే ఇవన్నీ మీ ఇన్స్టాక్స్లో ఉన్న క్వశ్చన్స్. ఓకే, సో ఈ ఇన్స్టాక్స్ క్వశ్చన్స్ కాకుండా ఒకవేళ ఇన్స్టాక్స్ క్వశ్చన్ అయినా మోస్ట్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ మీరు చేసింది కాకుండా వేరే ఏమైనా ఉందా అని చెక్ చేసుకొని ఉంటే ఆప్టిమైజ్ సొల్యూషన్ చూసుకోండి ఏం చేస్తున్నారు వీళ్ళు అని. ఓకే, సో ఇది మీరు ఈరోజు చేయాల్సిన టాస్క్. రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఇంకా మీకు టైం ఉంది, ఆ క్వశ్చన్స్ కూడా అయిపోయినాయంటే ఇక్కడ ప్రెప్ ఇన్స్టా అని ఒక వెబ్సైట్ ఉంటుంది తెలుసా. ప్రెప్ ఇన్స్టా జనరల్ క్వశ్చన్స్ ఏవైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయినా ఎగ్జామ్ క్వశ్చన్స్ అయినా దీంట్లో అందరూ పెట్టేస్తూ ఉంటారు. ఐ మీన్ ఎక్కువ డేటా ఇస్తూ ఉంటారు దీంట్లోకి. సో ఆ డేటా అంతా ఇక్కడ ఉంటుంది. దీంట్లో అరౌండ్ 5-6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ చూసుకోండి. క్వశ్చన్ చూడగానే మీకు డేటా స్ట్రక్చర్ ఆర్ ఆల్గరిథం ఏమైనా స్ట్రైక్ అవుతుందా. దీంట్లో కన్స్ట్రెంట్స్ కూడా ఉంటాయి లేవా. ఓకే, దీంట్లో కన్స్ట్రెంట్స్ ఏం మెన్షన్ చేయలేదు, దీంట్లో ఉన్నాయి కన్స్ట్రెంట్స్. సో కన్స్ట్రెంట్స్ ఇలా ఉంటాయి. జనరల్గా కన్స్ట్రెంట్స్ అన్నీ ఇలా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనం 3 ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఇన్పుట్ n, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. ఫస్ట్ లైన్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అంటే అరే. ఓకే, దాని తర్వాత k, మనం కనుక్కోవాల్సిన సెగ్మెంట్ ఇంటీజర్ k, డినోటింగ్ ద నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ కాన్సిక్యూటివ్ సెగ్మెంట్స్ అనుకుంటా. ఈచ్ లైన్లో నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు. నెగిటివ్ వాల్యూస్ ఉండొచ్చా, 0 ఉండే ఛాన్స్ ఉందా. సో ఈ కన్స్ట్రెంట్స్ చూసిన తర్వాత మనకు అర్థమైన థింగ్ అది 35,000 అంటే నేను ఎక్కడి వరకు వెళ్ళొచ్చు. ఇంటూ ది పవర్ ఆఫ్ 4 ఇది నేను ఇచ్చిన ఎగ్జాంపులే. 10,000కి క్లోజర్. ఓకే, 10,000 క్లోజర్ అయితే 10^4. ఓహో, మీరు అట్లా 10^4 అన్నారా, n^4 కాదా మీరు అన్నది. ఓకే, 10^4 అయితే కరెక్టే. n^4 అంటే టూ మచ్. ఓకే, 10^4 కాబట్టి n² ఒకవేళ ఇది 10,000 అయి ఉంటే n² ట్రై చేయండి అని చెప్పేది ఉంది. బట్ 35,000 కాబట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చు, వెరీ రిస్కీ. n² దగ్గరికి వెళ్తే n log n వరకు అయితే పక్కా వర్క్ అవుతుంది. ఓకే, n log nలో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, k వాల్యూ 0 ఉండే ఛాన్స్ ఉందా, లేదు. ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ దాట్ అరే కెన్ బి 0నా, లేదు. ఓకే, సో దీంట్లో ఇది నేను ఫస్ట్ రోజు ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చనే. మినిమం పాసిబుల్ టోటల్ సమ్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ఆల్ సెగ్మెంట్స్. ఒక సెగ్మెంట్లో రిపీటెడ్ వాల్యూ, ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ అ వాల్యూ, లాస్ట్ అకరెన్స్ ఆఫ్ అ వాల్యూ తీసుకుంటాం. వాటి డిస్టెన్స్, మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో అది దాని కాస్ట్. ఓకే, సో లెట్స్ సే నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ కాన్సిక్యూటివ్ సెగ్మెంట్స్. రెండు సెగ్మెంట్స్ క్రియేట్ చేయాలి అనుకోండి. నేను 1 ఎలిమెంట్తో ఒక సెగ్మెంట్ క్రియేట్ చేసి మిగతా అన్ని ఇంకో సెగ్మెంట్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ అలా తీసుకుంటే నాకు కాస్ట్ మినిమం అవ్వదు, మినిమం పాసిబుల్ టోటల్స్. ఓకే, సో ఒక్కొక్క దాంట్లో నుంచి మీరు కాస్ట్ తెచ్చుకొని దాన్ని సమ్ చేసినప్పుడు ఆ సమ్ షుడ్ బి ద లోయెస్ట్. ఓకే, సో నేను దీంట్లో ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను. ఇది చూడండి, సేమ్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నది కూడా. ఓకే, సో దీంట్లో 7 ఇన్పుట్స్, నేను క్రియేట్ చేయాల్సింది 2 సెగ్మెంట్స్. 2 సెగ్మెంట్స్ క్రియేట్ చేసినప్పుడు నేను 1 అనేది ఒక సెగ్మెంట్ లాగా తీసుకోవచ్చు, మిగతా అన్నీ ఒక సెగ్మెంట్ లాగా తీసుకోవచ్చు. 1 అనేదే నేను సెగ్మెంట్ లాగా తీసుకుంటే
దాంట్లో ఫస్ట్ అకరెన్స్ లాస్ట్ అకరెన్స్ రెండు వన్నే. ఓకే, అకరెన్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఓకే, సో అకరెన్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ అంటే దాంట్లో ఉంటుంది ఒకటే ఎలిమెంట్. 1 - 1 0. ఓకే, సో దాంట్లో ఒకటే ఎలిమెంట్ ఉంది కాబట్టి 0 వచ్చేస్తుంది. సో దీని టోటల్ సమ్ ఎంత? కాస్ట్. దీని టోటల్ కాస్ట్ ఎంత? 0. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ అన్నీ తీసుకున్నా. 6 6 4 6 6 6. ఓకే, ఈ వాల్యూస్ అన్ని తీసుకుంటే 6కి ఫస్ట్ అకరెన్స్ ఎక్కడ ఉంది? 0th ఇండెక్స్లో. 6కి లాస్ట్ అకరెన్స్ 1 2 3 4 5 6 5th ఇండెక్స్. ఓకే, ఈ రెండుకి డిఫరెన్స్ ఎంత? 5. తర్వాత 4కి కూడా మీరు కనుక్కోవాలి. 4కి ఫస్ట్ అకరెన్స్ లాస్ట్ అకరెన్స్ ఒకటే దగ్గర ఉంది కాబట్టి 0. ఓకే, సో ఇప్పుడు 0 + 0 + 5 అది నా టోటల్ సమ్. ఇది లోయెస్ట్ అయ్యేలాగా మీరు సెగ్మెంట్స్ని డివైడ్ చేయాలి. సో ఆన్సర్ ఏంటి అంటే 1664 తీసుకున్నారు అనుకోండి. దీంట్లో నుంచి నాకు వచ్చేది 1. 6 2 సార్లు ఉంది కాబట్టి 1 ఒకటి వస్తుంది. దీంట్లో ఫస్ట్ అకరెన్స్ లాస్ట్ అకరెన్స్ ఇక్కడ చూడండి. 1664లో 1664 ఇంకా 666 రెండు డివైడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ 1664 విల్ బి 1. ఓకే, దీంట్లో ఫుల్ రావట్లేదు బట్ విల్ బి 1. ఓకే, బికాస్ 1 - 1 0. ఈ 6 ఇది సెకండ్ అకరెన్స్ మైనస్ ఫస్ట్ అకరెన్స్ 1. ఓకే, 4 మళ్ళీ 0. తర్వాత 666లో ఈ థర్డ్ వాల్యూ 2 సెకండ్ ఇండెక్స్ మైనస్ 0th ఇండెక్స్ 2. సో అందుకే 1 + 2 3 ఈజ్ ద లోయెస్ట్ పాసిబుల్ వాల్యూ. ఆ లోయెస్ట్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇది క్యాలిక్యులేట్ చేయడానికి బెస్ట్ సొల్యూషన్ ఏమై ఉండొచ్చు? మీ ఐడియా? ఓకే, సో క్వశ్చన్ చూడండి. దీంట్లో ఏవైనా స్పెసిఫిక్ వర్డ్స్, ఏవైనా స్పెసిఫిక్ కీవర్డ్స్, ఏదైనా ఆల్గరిథం కానీ ఏదైనా డేటా స్ట్రక్చర్ కానీ పాయింట్ చేస్తుంది. మినిమం. ఓకే, ఇంకా కాస్ట్ దానికి ఏం లేదు. ఇంకా సెగ్మెంట్ అంటే ఏంటి ఇక్కడ? యాక్చువల్లీ క్వశ్చన్ ఇంకా మొత్తం లేదు. ఓకే, సెగ్మెంట్ అంటే యా ఓకే, సెగ్మెంట్ డెఫినేషన్ ఇచ్చిన ఇక్కడ. సెగ్మెంట్ కే కాన్జిక్యూటివ్. ఇక్కడ కే కాన్జిక్యూటివ్ అంటే ఏంటి? మీకు ఏం గుర్తొస్తుంది? స్లైడింగ్ విండో. ఓకే, కే సైజ్ ఒక విండో తీసుకొని దాంట్లో ఏదైనా క్యాలిక్యులేట్ చేసుకోండి అన్నప్పుడు ఆ విండో సైజ్ కే, దాన్ని మనం మూవ్ చేస్తూ ఉన్నాం. ఓకే, దాంట్లో నుంచి మనం వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, సో దాంట్లో నుంచి నేను ఏం వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి? సో ఇప్పుడు నాకు 2 విషయాలు తెలుసు. ఒకటి, దీంట్లో ఐదర్ 2 పాయింటర్ లేదా స్లైడింగ్ విండో ఏదో ఒకటి యూజ్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను 2 పాయింటర్ యూజ్ చేస్తే నేను స్కిప్ చేసే వాల్యూస్ ఏం లేవు, అన్ని వాల్యూస్ కన్సిడర్ చేసుకోవాల్సింది. సో నా ఫస్ట్ నేను అనుకునే సొల్యూషన్ అయితే O(n²) సొల్యూషన్. ఓకే, O(n²) మనం ఇక్కడ యూజ్ చేయొచ్చా ఈ కన్స్ట్రెంట్స్ ప్రకారం? బార్డర్ లైన్ కొంచెం అంటే కొంచెం అటు ఇటు అయినా అది TLE వచ్చేస్తుంది, టైం లిమిట్ ఎక్సీడెడ్. ఓకే, సో n² కాకుండా ఇంకా బెటర్ సొల్యూషన్ చేయడానికి ట్రై చేయాలి మనం. ఓకే, సో ఇప్పుడు నేను యూజ్ చేయాల్సింది స్లైడింగ్ విండోనే. దాంట్లో మినిమం ఆర్ మ్యాక్సిమం వాల్యూ నేను కనుక్కోవాలి. మినిమం ఆర్ మ్యాక్సిమం కనుక్కోవడానికి గ్రీడీ యూజ్ చేస్తాం. ఓకే, సో దీంట్లో నేను మ్యాప్ యూజ్ చేసుకొని సెగ్మెంట్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క సెగ్మెంట్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటాం కదా, ప్రీఫిక్స్ సమ్, అలా క్యాలిక్యులేట్ చేసుకొని దాంట్లో నుంచి సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి మీ సొల్యూషన్ చూడండి. నేను ఇంకా డీప్ డైవ్ వెళ్ళాలి అనుకోవట్లేదు, బట్ ఈ సొల్యూషన్ C++లో ఉంది. ఓకే, ఇది స్కిప్ అయ్యాడు, ప్రస్తుతానికి అయితే కనిపించదు. ఓకే, బట్ యా, ఈ క్వశ్చన్ కావాలంటే మీరు ChatGPT యూజ్ చేసైనా దీని సొల్యూషన్ కనుక్కోవచ్చు. సో నేను ఆలోచించే సొల్యూషన్ అయితే
ప్రీఫిక్స్ సమ్ ఒకటి యూస్ చేసుకొని ఆ ప్రీఫిక్స్ సమ్లో నాకు ఒక్కొక్క దాని వాల్యూ తెలుస్తుంది కదా. ఓకే, ప్రీఫిక్స్ సమ్ అని కాదు, ఆ రేంజ్. ఇప్పుడు నేను స్లైడింగ్ విండో రేంజ్ తీసుకొని స్టార్టింగ్ అండ్ లాస్ట్ అక్కరెన్స్ ఆఫ్ దాట్ వాల్యూ చూసుకుంటాను. ఓకే, లేదా నేను ఇంకొకటి చేయొచ్చు, నేను మ్యాప్లో స్టోర్ చేసుకోవచ్చు ఫస్ట్ అండ్ లాస్ట్ అక్కరెన్స్ ఆఫ్ దాట్ వాల్యూ. ఇనీషియల్గా -1 అని స్టోర్ చేసుకుంటా, ఫస్ట్ అక్కరెన్స్ లాస్ట్ అక్కరెన్స్ ఒకటేసారి నేను స్టోర్ చేసేసుకోవచ్చు. ఓకే, ఒక O ఆఫ్ n టైంలో ఎవ్రీ నెంబర్కి ఫస్ట్ అక్కరెన్స్ లాస్ట్ అక్కరెన్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను సెగ్మెంట్స్ డివైడ్ చేసుకోవాలి. దాంట్లో సెగ్మెంట్స్ డివైడ్ చేసుకోవాలి అంటే సైజ్ నేను 2 తీసుకున్నా కాబట్టి సైజ్ ఎంత ఉంటుందో నాకు తెలియదు. ఓకే, సో ఖచ్చితంగా స్లైడింగ్ విండో చేంజ్ అవుతూ ఉండాలి. ఆ చేంజ్ అవుతూ ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, దాంట్లో ఏమన్నా ఆప్టిమైజ్ చేయొచ్చా. ఓకే, అట్లా మీ థాట్ ప్రాసెస్ ఉండాలి. సో క్వశ్చన్ నుంచి అయితే నాకు అర్థమైంది, మనకు సొల్యూషన్ కనిపించలేదు కాబట్టి క్వశ్చన్ నుంచి అయితే నాకు అర్థమైంది ఫస్ట్ గ్రీడీ యూజ్ చేయాలి, బికాస్ మినిమం ఉన్న వాటిలో మినిమం క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ స్లైడింగ్ విండో కాన్సిక్యూటివ్ వాల్యూస్ కాబట్టి. ఓకే, అర్థమైందా? సో ఇదొక వెబ్సైట్ ఉంది, ప్రెపెన్స్టా ఒకటి ఉంది, గీక్స్ ఫర్ గీక్స్ ఒకటి. ఓకే, సో ఈ 3 యూజ్ చేసుకొని మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ట్రై చేయొచ్చు, రేపటికి ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చూసుకోవచ్చు. ఓకే, సో చాలా ఎక్కువ టైం ఉన్న వాళ్ళు అన్ని క్వశ్చన్స్ని చూడకుండా ట్రై చేయండి. ఫస్ట్ 18th ఎగ్జామ్ ఉన్న వాళ్ళు అన్ని క్వశ్చన్స్ ట్రై చేయండి. మేబీ దీని తర్వాత కూడా మీ క్లాసెస్ ఉండొచ్చు 18th ఎగ్జామ్ ఉంటే. రేపు ఉన్న వాళ్ళ కోసం అయితే అంత టైం అంటే నేను మీ టైం తీసేసుకున్నా అనుకోండి, మీకు ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు, మళ్ళీ నైట్ అవుట్లు చేస్తారు. ఓకే, సో ఇప్పుడు నార్మల్ ఈ డేటా స్ట్రక్చర్స్ అక్కడికి వద్దాం. సో నేను ఈ కోడ్ మొత్తం వాట్సాప్లో పంపించేస్తా, ఇది పంపిస్తా, పైథాన్లో ఎలా రాయాలి అవి కూడా పంపిస్తా. సో మీరందరూ రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో నేను ర్యాండమ్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. మ్యాక్సిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇది ఎందుకు రాసిన అంటే జనరల్గా మనం మ్యాక్సిమం మినిమం ఇవి ఎక్కువ సార్లు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో అవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఎవరికైనా తెలియకపోతే అది ఎలా అని అది రాసిన. రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ రాసినప్పుడు కూడా స్ట్రింగ్ బిల్లర్లో డైరెక్ట్గా రివర్స్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, సో ఆ రివర్స్ అనే మెథడ్ యూజ్ చేసుకొని మనం రివర్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా రివర్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది, టైం కాంప్లెక్సిటీ ఎంత? ఆఫ్ 1 సరా ఆలోచించండి మీరు ఒకసారి. నేను ఒక స్ట్రింగ్ని రివర్స్ చేయాలంటే అది ఇమ్యూటబుల్ అయితే ఏం జరుగుతుంది, మ్యూటబుల్ అయితే ఏం జరుగుతుంది? ఇన్ స్క్వేరా? ఇన్ స్క్వేర్ ఎందుకైతే ఓకే యా ఇన్ స్క్వేర్ అయితే బికాస్ కాంకాట్ చేస్తాం కదా. దీంట్లో అయితే ప్రతి ఒక్క క్యారెక్టర్ని తీసుకొని మనం స్వాప్ చేయాలి. ఓకే, ఒక్కొక్క దాన్ని అయితే స్వాప్ చేస్తాం కదా, సో డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ ఎన్ఏ కదా. ఓకే, హాఫ్ ఆఫ్ ద టైం పడుతుంది. n/2 అయినా మనం ఎన్ అనే చెప్తాం. సో దీనికి ఎన్ఏ టైం. ఓకే, ఇది స్టాక్. సో ఫస్ట్ ఈ స్టాక్ అయినా హ్యాష్ మ్యాప్ అయినా ఏవైనా క్రియేట్ చేయాలి అంటే మీరు యూటిల్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంకా స్పెసిఫిక్ ఉండాలంటే యూటిల్లో కలెక్షన్స్ అని ఒకటి ఉంటుంది. ఆ కలెక్షన్స్ లోపల నుంచి మనం ఈ వాల్యూస్ అన్ని తీసుకుంటాం. సో మీరు డైరెక్ట్గా java.util.stack అని రాసుకోవచ్చు, java.util.hashmap అలా రాసుకోవచ్చు. సో ఆ వాల్యూస్ ఇంపోర్ట్ చేసుకుంటారు. బట్ మీరు స్టార్ అని రాసుకుంటే అన్ని వాల్యూస్ వచ్చేసాయి కాబట్టి దీంట్లో నుంచి నేను ఒక స్టాక్ క్రియేట్ చేస్తున్నాను. ఇది నేను పొద్దున్న చెప్పిన కదా పారెంథసిస్ వ్యాలిడేషన్ ఆ క్వశ్చన్. ఓకే, సో ఆ వ్యాలిడేషన్ కోసం ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయని చెక్ చేస్తాం, అది క్లోజ్ అవుతుందా ప్రాపర్గా అని చెక్ చేసుకుంటాం. ఓకే, అది ప్రాపర్గా క్లోజ్ అవ్వకుండా ఇంకా వేరే ఏదైనా జరిగింది అనుకోండి, వేరే ఏదైనా బ్రాకెట్ వచ్చినా ఇది ప్రాపర్గా ఓపెన్ అయింది కానీ ప్రాపర్గా క్లోజ్ అవ్వలేదు అంటే మనం నాట్ వ్యాలిడ్ అని చెప్తాం లేదా వ్యాలిడ్ అని చెప్తాం. ఓకే, సో ఇక్కడ రిటర్న్ ఫాల్స్ ఆర్ ట్రూ అట్లా. నెక్స్ట్ ఇది క్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు జనరల్గా ఇక్కడైతే స్టాక్ అని రాస్తాం కదా, స్టాక్కి స్టాక్ అని రాసినాం కానీ క్యూకి స్టాక్ అని రాయము, క్యూకి లింక్ లిస్ట్ కానీ అరే లిస్ట్ కానీ రాస్తాం. ఓకే, సో క్యూ అనేది ఇక్కడ ఇంటర్ఫేస్. ఓకే, సో ఈ ఇంటర్ఫేస్తో ఈ క్లాస్తో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం, డైనమిక్ బైండింగ్. ఓకే, సో అలా నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీంట్లోకి నేను డైరెక్ట్గా వాల్యూస్ యాడ్ చేయకుండా ఆఫర్ అని రాస్తాను. ఆఫర్ అంటే అది తీసుకోగలదా లేదా అని చెక్ చేయడం ఫస్ట్. అది తీసుకోగలిగితే తీసేసుకుంటుంది, లేకపోతే నాకు
ఎర్రర్ రాకుండా -1 రిటర్న్ అవుతుంది. ఓకే, సో అట్లా నేను ఆఫర్ చేసుకుంటా. పోల్ అంటే ఒక్కొక్క దాన్ని రిమూవ్ చేయడం. దీంట్లో కూడా పాప్ అంటే రిమూవ్ చేయడం, పుష్ అంటే దాంట్లో వాల్యూస్ పంపించడం. ఓకే, సో దీంట్లోకి నేను వాల్యూస్ పంపిస్తున్నా అండ్ వాల్యూ రిట్రీవ్ చేసుకుంటాను. ఓకే, ఇది సెట్. నేను పొద్దున ఒక లాజిక్ చెప్పిన కదా, మనం యాడ్ చేసినప్పుడు అది యాడ్ అవుతే నాకు రిటర్న్లో ట్రూ అని వస్తుంది, అది యాడ్ అవ్వకపోతే రిటర్న్ ఫాల్స్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక సెట్ క్రియేట్ చేసుకున్నా. సెట్ క్రియేట్ చేసుకున్నప్పుడు హ్యాష్ సెట్ ఈ ఇంటీజర్ అనేది పైన క్యూలో స్టాక్లో కూడా రాసినాం. దాన్ని మనం జెనరిక్ వాల్యూ అంటాం. దాంట్లో ఏ వాల్యూస్ పాస్ చేయాలో ఆ వాల్యూస్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఫర్ ఈచ్ లూప్, ఈ అరేలో నుంచి ఒక్కొక్క వాల్యూ నేను పిక్ చేసుకుంటున్నా. ఆ ఒక్కొక్క వాల్యూ సెట్లోకి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అది ఒకవేళ యాడ్ అయితే నాకు ట్రూ అని రిటర్న్ అవుతుంది. ఎప్పుడైతే యాడ్ అవ్వలేదో ఈ నాట్ పెట్టినా కాబట్టి ఈ కండిషన్ ట్రూ అవుతుంది. సో ఆ ఒక్క వాల్యూ నేను రిటర్న్ చేసుకుంటాను. లేదు అన్నీ యాడ్ అయిపోయినాయి అంటే ఆ లూప్ కంప్లీట్ అయిపోతుంది. లూప్ కంప్లీట్ అయిపోతే నేను రిటర్న్ చేసే వాల్యూ -1. ఓకే ఓకే, ఇది యాక్చువల్లీ ఒక నోడ్. ఇది ఒక లింక్ లిస్ట్ కోసం క్రియేట్ చేసిన క్లాస్. ఓకే, సో ఇది లింక్ లిస్ట్ కోసం క్రియేట్ చేసే క్లాస్. లింక్ లిస్ట్ మనం డైరెక్ట్ ఇట్లా సెట్ క్రియేట్ చేసినట్టు క్రియేట్ చేయలేం. ఓకే, లింక్ లిస్ట్ క్రియేట్ చేయాలి అంటే మనం ఇట్లా ఒక క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. ఇలా ఒక క్లాస్ క్రియేట్ చేసుకోండి. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న ప్రతిసారి దీంట్లో మనం డేటా స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత నోడ్, నెక్స్ట్ నోడ్, ఆ నెక్స్ట్ అనే వేరియబుల్లో ఇంకో నోడ్ అడ్రస్ని స్టోర్ చేస్తాం. అంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తాం కదా, ఆ కన్స్ట్రక్టర్ కాల్ చేసినప్పుడు రిటర్న్లో ఒక అడ్రస్ వస్తుంది. ఆ అడ్రస్ని నేను ఈ వేరియబుల్లోకి పంపిస్తాను. అందుకే దీని టైప్ ఈజ్ నోడ్. ఇంకొక నోడ్ క్లాస్ ఆబ్జెక్ట్ని ఈ నెక్స్ట్లో స్టోర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఓబీజే అయితే obj.next అంటే తర్వాత ఇంకొక ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తున్నాడు, విచ్ ఈజ్ ఆఫ్ క్లాస్ నోడ్. ఓకే, సో దీని కన్స్ట్రక్టర్ రాసినప్పుడు నేను డిఫాల్ట్గా ఇట్లా రాసిస్తా. సో నెక్స్ట్లో డిఫాల్ట్గా ఉండే వాల్యూ ఇస్ నల్. ఓకే, నన్ పైథాన్లో. సో దీంట్లో లెట్స్ సే నేను నోడ్ ఆఫ్ 10 అని ఇచ్చిన అనుకోండి. దీని 2 వేరియబుల్స్లో ఫస్ట్ దీంట్లో 10 స్టోర్ అవుతుంది, దీంట్లో నల్ స్టోర్ అవుతుంది. ఓకే, ఓకే, ఇది వన్ ఆఫ్ ద డిపి ఎగ్జాంపుల్స్. ఈ క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఒక సెట్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, కొన్ని కాయిన్స్ ఉన్నాయి. ఆ కాయిన్స్తో నేను ఒక అమౌంట్ని తయారు చేయాలి. ఇది ఆ అమౌంట్, ఇది ఆ కాయిన్స్ అరే. ఓకే, సో లెట్స్ 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్, 5 రూపీ కాయిన్, 10 రూపీ కాయిన్, అలా కొన్ని కాయిన్స్ ఉన్నాయి. ఓకే, ఈ కాయిన్స్తో నేను ఈ అమౌంట్ని చేయగలనా లేదా అది క్వశ్చన్. సో చేయగలిగితే ఎలా చేయొచ్చు, ఆర్ ఎన్ని కాయిన్స్తో చేయొచ్చు. ఓకే, సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం ఈ క్వశ్చన్. ఓకే, సో ఇది యాక్చువల్లీ ఒక డిపి క్వశ్చన్. నేను ఒక్కొక్క కాయిన్ని చెక్ చేసుకొని ఆ ఒక్కొక్క కాయిన్తో క్యాలిక్యులేట్ చేసుకున్నా నా టోటల్ అమౌంట్. ఓకే, సో ఫస్ట్ నేను ఒక డిపి అరే క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఒక లీనియర్ అరే. ఈ లీనియర్ అరేలో ఒక్క వాల్యూ ఎక్స్ట్రా తీసుకుంటా, అమౌంట్ +1. ఓకే, సో లెట్స్ సే అమౌంట్ 10 రూపీస్ అనుకోండి. ఓకే, అమౌంట్ 10 రూపీస్ అయితే 0, 1, 2 అలా 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా నేను ఒక అరేని తయారు చేస్తాను. ఓకే, ఈ అరే తయారు చేసినప్పుడు నేను ప్రతి ఒక్క వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకుంటా. 1 అనేది ఒక ఇండెక్స్ కదా. సో లెట్స్ సే ఇక్కడ నేను క్రియేట్ చేసే అరే ఇలా ఉంది. లెట్స్ సే ఈ అమౌంట్ నేను 5 అనుకుంటా ప్రస్తుతానికి. 0, 1, 2, 3, 4, 5. ఇక్కడ నేను క్రియేట్ చేసేది ఎంత, 6 సెల్స్. ఓకే, 6 సైజ్తో క్రియేట్ చేస్తున్నా. సో ఇదే కదా క్రియేట్ అయ్యేది, సైజ్ 6 అంటే 5th ఇండెక్స్ వరకు. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్ నేను ఏం చేస్తా అంటే, ఈ బాక్స్ ఏంటి అంటే 0 అమౌంట్ ఆ కాయిన్స్తో తయారు చేయాలి అంటే ఎన్ని కాయిన్స్ కావాలి అది ఇక్కడ రాస్తా. ఓకే, 1 అమౌంట్, టోటల్ అమౌంట్ ఒకవేళ 1 అయితే దానికి ఎన్ని కాయిన్స్ కావాలి, టోటల్ అమౌంట్ 2 అయితే దానికి ఎన్ని కాయిన్స్ కావాలి, టోటల్ అమౌంట్ 3 అయితే దానికి ఎన్ని కాయిన్స్, టోటల్ నెంబర్ 4. అలా నేను ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క డెఫినేషన్ ఇచ్చుకున్నాను. ఓకే, సో ఇప్పుడు 1 అమౌంట్ తయారు చేయడానికి లెట్స్ నాకు 1 కాయిన్ కావాలి అనుకోండి. 2 అనే అమౌంట్ తయారు చేయడానికి కూడా నాకు 1 కాయిన్ కావాలి. ఓకే, ఉన్న కాయిన్స్ 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ, 10 రూపీ అనుకుంటే. ఓకే, ప్రతి బాక్స్లో నేను కంపేర్ చేసుకుంటా ఈ వాల్యూ ఉందా లేదా అని, కాయిన్స్లో ఒక వాల్యూ ఉందా లేదా అని చెక్ చేసుకొని దాని తర్వాత ఉంటే డైరెక్ట్గా కాయిన్ని యూజ్ చేస్తా, లేకపోతే ప్రీవియస్గా ఏదైతే వాల్యూ ఉందో దాన్ని యాడ్ చేస్తా. ఓకే, సో ఈ 2 యాడ్ చేస్తే
నాకు ఈ 3 రూపీ కాయిన్ అంటే 3 రూపీస్ క్రియేట్ అవుతుంది కదా. సో అట్లా ప్రతిసారి ఒక్కొక్క వాల్యూని కౌంట్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, సో దానికోసం ఈ ప్రోగ్రామ్. ఫస్ట్ నేను అన్నిట్లో అమౌంట్ ప్లస్ అన్ని ఫిల్ చేసేస్తున్నాను. ఓకే, సో అరేజ్ డాట్ ఫిల్ అనే ఒక మెథడ్ ఉంటుంది, ఐడియా ఉందండి. అరేజ్ డాట్ ఫిల్తోని అమౌంట్ ప్లస్ అన్ని యాడ్ చేసేస్తాను దాంట్లో. సో ఇప్పుడు అమౌంట్ 5 రూపీస్ అనుకుంటే అన్నిట్లో 6ని యాడ్ చేసేస్తాను. ఓకే, జీరో అమౌంట్ క్రియేట్ చేయడానికి నాకు ఏ కాయిన్స్ అవసరం లేదు. అమౌంట్ ఒకవేళ జీరో అయితే నెంబర్ ఆఫ్ కాయిన్స్ మనకి ఎన్ని కావాలి, ఆర్ ఏం కాయిన్స్ కావాలి, జీరో, ఏం అవసరం లేదు. సో అందుకే అక్కడ డిఫాల్ట్గా జీరో అని తీసేసుకుంటాం. సో ఇది అక్కడ సెట్ చేసేసా. అలా సెట్ చేసేసి తర్వాత దీంట్లో నుంచి 1 నుంచి అమౌంట్ వరకు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆ అరేని ఎలా తీసుకోవాలి, ఒక్కొక్క ఐ వాల్యూ ఒక్కొక్క టోటల్ అమౌంట్. ఓకే, టోటల్ అమౌంట్. సో 1 అనే అమౌంట్ తయారు చేయడానికి ఇక్కడ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నట్టు. 1ని మనం తయారు చేయాలి యూజింగ్ దీస్ కాయిన్స్. ఓకే, సో ఈ కాయిన్స్ లెట్స్ సే 1, 2, 5, 10 ఈ కాయిన్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఈ కాయిన్స్ ఉంటే నేను ఒక్కొక్క దాన్ని కాయిన్ సి లాగా తీసుకుంటున్నాను. సో ఫస్ట్ నాకు వచ్చే కాయిన్ ఎంత, 1 రూపీ కాయిన్. ఈ 1 రూపీ కాయిన్తో 1 అనే అమౌంట్ని నేను తయారు చేసుకోవచ్చు. ఎన్ని కాయిన్స్ కావాలి. సో దానికోసం ఇఫ్ సి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ అయితే దాన్ని నేను కన్సిడర్ చేసుకోవాలి. నా టోటల్ అమౌంట్ కన్నా నేను ఇప్పుడు కన్సిడర్ చేసిన కాయిన్ చిన్నదే కదా. సో దాన్ని నేను కన్సిడర్ చేసుకోవాలి. కన్సిడర్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎంత ఉంటుంది, టోటల్ అమౌంట్ 1, నేను కన్సిడర్ చేసుకున్న కాయిన్ 1. ఓకే, సో రిమైనింగ్ అమౌంట్ ఎంత, 0. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ డిపి ఆఫ్ ఐ అంటే ఈ అమౌంట్ ఈ బాక్స్ లోపల ఏం రాయాలి అనేది ఇక్కడ రాస్తాం. మినిమం ఆఫ్ ఆల్రెడీ ఇప్పుడు మనం తీసుకునే కాయిన్ ఆర్ ఇప్పుడు మనం ఏం వాల్యూ ఉందో ఆ వాల్యూ రాయడం, లేదా ఐ మైనస్ సి అంటే ఐ అంటే ఏంటి అమౌంట్, సి అంటే మనం తీసుకున్న కాయిన్. అమౌంట్ 1, కాయిన్స్ ఎన్ని, 1 రూపీ కాయిన్. సో ఇక్కడ నాకు డిపి ఆఫ్ ఏమని వస్తుంది, డిపి ఆఫ్ 0 అంటే 0లో ఏముంది, 0. ఓకే, +1. ఈ +1 దేనికి, మనం ఏదైతే కాయిన్ తీసుకున్నామో దాన్ని ఇంక్లూడ్ చేసిన. ఓకే, ఇది ఎందుకు అవుతుంది. ఓకే ఓకే సో ఇంకా బేసిక్గా చెప్పాలి అంటే ఇక్కడ నేను కాయిన్ని కన్సిడర్ చేసిన, ఇక్కడ కాయిన్ని కన్సిడర్ చేయలే. ఓకే, ఆ ఒక్క కాయిన్నే నేను చెప్తున్నా. ఇది లూప్ కదా, ఫస్ట్ నేను తీసుకున్న కాయిన్ 1 రూపీ కాయిన్, తర్వాత నేను ఇంకా కాయిన్స్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ 1 రూపీ కాయిన్ తీసుకున్నాను కాబట్టి ఈ సి వాల్యూ 1. నెక్స్ట్ ఇటరేషన్కి సి వాల్యూ ఎంత, 2. సో ఇక్కడ వాల్యూ 2. 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అయ్యా, ఐ వాల్యూ ఎంత, 1 కదా. సో అసలు ఈ లూప్ లోపలికే వెళ్ళదు. తర్వాత 5 రూపీ కాయిన్ అయినా 10 రూపీ కాయిన్ అయినా అంతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్కి వద్దాం. అంటే దీంట్లో నాకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ఒక్క కాయిన్తో అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ ఐ నుంచి ఐ ఈక్వల్స్ 1 నుంచి ఐ ఈక్వల్స్ 2 అయింది. ఓకే, ఐ ఈక్వల్స్ 2 అయినప్పుడు కూడా నేను దీంట్లో నుంచి ఒక్కొక్క వాల్యూ తీసుకుంటాను. ఫస్ట్ నేను తీసుకున్న వాల్యూ 1. 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2నా, 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2. ఓకే, సో డిపి ఆఫ్ ఐ అంటే డిపి ఆఫ్ ఐ ఎంత ఉంది ఇనీషియల్గా, అమౌంట్ +1 కాదు, అమౌంట్ +1 ఇది 6 హైయెస్ట్ వాల్యూ స్టోర్ చేసాం. ఓకే, సో అలా స్టోర్ చేసిన ఇక్కడ ఉన్న వాల్యూ 6. ఓకే, సో ఇక్కడ ఉన్న వాల్యూ 6. ఆల్సో ఇక్కడ నేను కాయిన్ కన్సిడర్ చేయట్లే, ఈ 1 రూపీ కాయిన్ని కన్సిడర్ చేయకపోతే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది, ఈ కాయిన్ని కన్సిడర్ చేస్తే ఏమవుతుంది. కాయిన్ని కన్సిడర్ చేసినాం అనుకోండి, అమౌంట్లో నుంచి ఆ కాయిన్ని తీసేయాలి కదా. ఓకే, సో అమౌంట్ ఎంత, 2, ఇక్కడ ఐ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు నేను కన్సిడర్ చేసిన కాయిన్ ఏంటి, 1. సో రిమైనింగ్ అమౌంట్ ఎంత, ఇంకో 1 రూపీ. ఓకే, ఇప్పుడు నేను ఒక్క కాయిన్ని కన్సిడర్ చేసిన, నెక్స్ట్ ఇంకొక కాయిన్ని కన్సిడర్ చేస్తాను. ఇంకొక కాయిన్ని కన్సిడర్ చేయాలి అంటే నేను కన్సిడర్ చేసే వాల్యూ 2, బికాస్ ఫస్ట్ ఇంతసేపు నేను సి వాల్యూ 1 తీసుకున్నాను కదా, ఇప్పుడు 2 రూపీ కాయిన్ని తీసుకుంటాను. 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2నా, ఐ ఈక్వల్స్ టు 2, సి ఈక్వల్స్ టు 2, కండిషన్ ట్రూ. ఓకే, సో ఇప్పుడు నేను తీసుకునే కాయిన్, నేను కాయిన్ తీసుకోవాలా వద్దా అనేది డిపెండ్ అవుతుంది.
ఓకే, ఇంతకుముందు నేను అప్డేట్ చేసినప్పుడు ఇక్కడ నాకు వచ్చిన వాల్యూ ఎంత, డిపి ఆఫ్ 2 - 1. 2 - 1 అంటే ఎంత, దాంట్లో ఉన్న వాల్యూ ఎంత, డిపి ఆఫ్ 1, డిపి ఆఫ్ 1 1 1 + 1. సో మొత్తం నాకు 2 కాయిన్స్ కావాలి. దాన్ని నేను ఎక్కడ స్టోర్ చేసిన, దీంట్లో స్టోర్ చేసిన. ఇదంతా ఇప్పుడు సి = 1 ఉన్నప్పుడు. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ స్టోర్ చేసిన వాల్యూ 2. ఇదంతా ఒక్క కాయిన్ కన్సిడర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను సెకండ్ కాయిన్ కన్సిడర్ చేసినప్పుడు ఈ డిపి ఆఫ్ ఐ వాల్యూ ఎంత, ఆల్రెడీ అప్డేట్ చేసిన కదా, డిపి ఆఫ్ ఐ వాల్యూ ఎంత, 2. సో ఈ వాల్యూ 2. ఇదేమవుతుంది, ఇప్పుడు నేను కన్సిడర్ చేసుకున్న టోటల్ అమౌంట్ ఇస్ 2, నేను కన్సిడర్ చేసుకున్న కాయిన్ కూడా 2. డిపి ఆఫ్ 0 వాల్యూ ఎంత, 0. సో ఇక్కడ నాకు వచ్చిన వాల్యూ 0 + 1, అంటే ఒక్క కాయిన్తో పని అయిపోయింది అని. ఈ రెండిట్లో స్మాలెస్ట్ ఏంటి, 1. సో దీంట్లో నేను అప్డేట్ చేసే వాల్యూ. సో ఇప్పుడు నేను ఈ 2ని తీసేసి 1ని రాస్తాను. ఓకే, సేమ్ అట్లనే నేను 5 తీసుకుంటా, 5 కండిషన్ సాటిస్ఫై చేయదు. 10 తీసుకుంటా, 10 కూడా సాటిస్ఫై చేయదు. తర్వాత నేను ఈ ఐ వాల్యూని అప్డేట్ చేస్తాను. ఐ వాల్యూ = 3. 3 ఉన్నప్పుడు మళ్ళీ సి = 1, సి = 2, సి = 5, సి = 10 అన్నిటికీ చెక్ చేసుకుంటా. దాంట్లో మినిమం ఎంత వస్తుందో దాన్ని ఆ స్పెసిఫిక్ ఇండెక్స్లో స్టోర్ చేస్తాను. ఓకే, సో బేసిక్గా నేను ఏం చేస్తున్నా అంటే, నేను తీసుకున్న అరేలో ఇలా ఉంది అనుకున్న అరే, 0 అమౌంట్ తయారు చేయడానికి అయితే నాకు 0 కాయిన్స్ కావాలి. 1 రూపీ కాయిన్ అయితే 1 తయారు చేయడానికి నాకు ఒక్క కాయిన్ సరిపోతుంది. ఇప్పుడు 2 రూపీస్ చేయాలి అంటే నేను ఓన్లీ 1 రూపీతో చేయొచ్చు. ఓకే, అలా అయితే నాకు ఎన్ని కాయిన్స్ కావాలి, 2 కాయిన్స్. బట్ 3, ఓకే 2 ఇక్కడ డైరెక్ట్గా ఓన్లీ 1 రూపీ కాయిన్ అయితే 2తో అయిపోతుంది. 3 గురించి మాట్లాడదాం. 3 దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒక కాయిన్ని కన్సిడర్ చేసిన, ఒక్క 1 రూపీ కాయిన్ని కన్సిడర్ చేసిన. రిమైనింగ్ అమౌంట్ ఎంత, 2. 2కి మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం కదా, ఇక్కడ 3కి వచ్చే ముందే 2ని క్యాలిక్యులేట్ చేసినాం. సో దీంట్లోకి వెళ్ళి నేను 1 రూపీ తీసేస్తే రిమైనింగ్ 2 కదా. సో దీనికి +1 చేయాలి అంతే. ఓకే, ఈ అమౌంట్ అయితే ఒకవేళ నేను 2 రూపీస్ కాయిన్స్ కన్సిడర్ చేసిన అనుకోండి, మళ్ళీ సరే, నేను 2 రూపీ కాయిన్ కన్సిడర్ చేసిన అనుకోండి, ఇక్కడ నేను -2 చేస్తా. 3కి -2 చేస్తే 1. ఇక్కడ ఒక్క కాయిన్ అయితే ఇక్కడ ఎన్ని కాయిన్స్ అయితే అప్పుడు 2 రూపీ కాయిన్ కన్సిడర్ చేసిన. దీనికి ఉన్న దానికి +1 ఇంకొక కాయిన్ యాడ్ చేస్తున్నాం అంతే. ఓకే, సో ఇది 1 రూపీ కాయిన్ యాడ్ చేస్తే ఇక్కడ ఉన్న వాల్యూ యాడ్ చేస్తాం, లేకపోతే ఇక్కడ ఉన్న వాల్యూ యాడ్ చేస్తాం. ఎట్లయినా నాకు కావాల్సింది 2 కాయిన్స్. ఓకే, సో అలా ఒక్కొక్క దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను చాలా చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసిన. ఇప్పుడు అమౌంట్ ఒకవేళ 50 అయినా నా లాజిక్ సేమ్. ఓకే, కాకపోతే ఈ ఇటరేషన్స్ కొంచెం పెరుగుతాయి. ఓకే, ఇటరేషన్స్ బిగ్ ఆఫ్ n ఇంటూ n అంటే అమౌంట్ ఇంటూ లెంత్ ఆఫ్ అరే, లెంత్ ఆఫ్ కాయిన్స్ అట్లా అవుతుంది. ఇది వరస్ట్ కేస్ సినారియోలో. ఓకే, బికాజ్ మనం ఇఫ్ కండిషన్తో చాలా సినారియోస్ అన్నీ ముందే క్యాలిక్యులేట్ చేసేస్తున్నాం. ఓకే, కావాలంటే ఇక్కడ మీరు ఇంకొక కండిషన్ రాసుకోవచ్చు. ఇఫ్ డిపి ఆఫ్ ఐ అని తీసుకొని అది ఆల్రెడీ లోయెస్ట్ ఉంది అనుకోండి, 1 or 2 ఉంది అనుకోండి, దాన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకే, బట్ దిస్ ఇస్ బెటర్ దానికన్నా. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద డిపి క్వశ్చన్స్. ఓకే, సో జస్ట్ ఇంతకుముందే ఇంక్లూడ్ చేసిన, దానికి ఇంప్లిమెంటేషన్ కూడా రాయలే, అందుకే ఇట్లా దానికి ఇంప్లిమెంటేషన్ లేదు అని వచ్చేసింది. బట్ యా, మీరు ఒకవేళ డిపి యూస్ చేయాలి అంటే మినిమం కాయిన్స్కి నాకు టోటల్ అమౌంట్కి క్యాలిక్యులేట్ చేసే బదులు చిన్న చిన్న అమౌంట్స్కి క్యాలిక్యులేట్ చేసుకుని అనుకోండి, దాంతో రిమైనింగ్ అమౌంట్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రివర్సల్ లింక్డ్ లిస్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లింక్డ్ లిస్ట్ క్వశ్చన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని 2 వేస్లో చేయొచ్చు. ఇది ఫిబొనాకీ వే. ఫిబొనాకీ వే అంటే రివర్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ ఐడియా ఉందా ఎవరికైనా? దీని రికర్సివ్ వే కూడా ఉంటుంది ఒక సొల్యూషన్.
ఇది లింక్ లిస్ట్ అనుకోండి. ఇది ఒక లింక్ లిస్ట్. దీంట్లో ఇది హెడ్. ఓకే, మనం దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ అంటే హెడ్ని తీసుకెళ్ళి ఇక్కడ రాసి సరిపోదు. ఓకే, 4 3కి కనెక్ట్ అవ్వాలి, 3 2కి కనెక్ట్ అవ్వాలి, 2 1కి కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో ఈ లింక్ లిస్ట్ మీనింగ్ ఏంటి అంటే 1 దగ్గర 2 అడ్రస్ ఉంది, 2 దగ్గర 3 అడ్రస్ ఉంది, 3 దగ్గర 4 అడ్రస్ ఉంది. ఓకే, దీన్ని నేను రివర్స్లో కనెక్ట్ చేయాలి అంటే దీన్ని ఫిబొనాకీ వే అంటారు. ఫిబొనాకీ సిరీస్లో మనం ఏం చేస్తాం, ఏ బి అని తీసుకొని సిని క్యాలిక్యులేట్ చేస్తాం ఏబితో. ఓకే, సో ఇది సి అయింది అనుకోండి, తర్వాత దీన్ని ఏ చేస్తాం, దీన్ని బి చేస్తాం, దాంతో ఈ సిని క్యాలిక్యులేట్ చేస్తాం. సేమ్ అట్లనే ఇక్కడ కూడా కరెంట్ నోడ్ అని ఒకటి తీసుకుంటాం, ప్రీవియస్ అని ఒక వాల్యూ తీసుకుంటాం, నెక్స్ట్ అని ఒక వాల్యూ తీసుకుంటాం. నెక్స్ట్ ప్రీవియస్ ఇనీషియల్గా నల్, కరెంట్ ఇది నెక్స్ట్ ఇంకా మనం ఇప్పుడే క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఏబి లాగా. ఓకే, సి క్యాలిక్యులేట్ చేయాలంటే సి ఎప్పుడు కరెంట్ నోడ్ తర్వాత ఉంటుంది. సి అంటే ఇక్కడ నెక్స్ట్. ఓకే, సో కరెంట్ నోడ్ తర్వాత ఉండేది నెక్స్ట్. ఇలా చేసి ఇక్కడ ఒక లాజిక్ని అప్లై చేస్తాం. ఈ లాజిక్ ఏంటి అంటే దీన్ని ఎక్కడికి పోకుండా ఇక్కడే ఉంచడం కోసం ఈ నెక్స్ట్ రాసేసినాం. ఇప్పుడు ఈ కనెక్షన్ ఒక్కటి తీసేసి దీన్ని ఈ నల్కి కనెక్ట్ చేస్తా. నల్ అంటే ఏంటి, ప్రీవియస్. ఓకే, కనెక్ట్ చేసేసిన. ఇప్పుడు ఫిబొనాకీలో మనం ఎలా అయితే మూవ్ చేస్తామో అలానే మూవ్ చేస్తాం. ఇది కరెంట్ అవుతుంది, ఇది ప్రీవియస్ అవుతుంది. ఓకే, సో కరెంట్ డాట్ నెక్స్ట్ని నేను ప్రీవియస్కి కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇట్లా రాసేసి దీనికి ఏం పేరు ఇవ్వకపోతే ఇది వెళ్ళిపోతుంది, డిలీట్ అయిపోతుంది. డిలీట్ అవ్వకుండా ఉండడం కోసం కరెంట్ డాట్ నెక్స్ట్ ప్రతిసారి నెక్స్ట్ లాగా నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత ఇది కరెంట్ అవుతుంది, ఇది ప్రీవియస్. ఓకే, దాని తర్వాత ఈ రెండింటిని కనెక్ట్ చేస్తా, మళ్ళీ ఇది కరెంట్ అవుతుంది, ఇది ప్రీవియస్ అవుతుంది, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తా. ఓకే, సో అలా నేను రివర్స్లో కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి దీన్ని హెడ్ చేయాలి. లాస్ట్ ఏదైతే నోడ్ ఉందో దాన్ని హెడ్ చేసుకోవాలి. సో ఈ రిటర్న్ ప్రీవియస్ ఉంది కదా, ఇది యాక్చువల్లీ హెడ్ వాల్యూకి మనం పాయింట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం యూజ్ చేసిన లాజిక్ ఈజ్ వెరీ సిమిలర్ టు ఫిబొనాకీ. ఓకే, ఏ అండ్ బి వాల్యూస్ తీసుకొని మూవ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అలా మూవ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఫిబొనాకీ అప్రోచ్ అంటారు. ఓకే, ప్రతిసారి నేను ఆ తర్వాత ఉన్న లింక్ లిస్ట్ ఎగిరిపోకుండా ఉండడం కోసం నెక్స్ట్ అని ఒక వాల్యూని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇది ట్రీ. మీరు ట్రీ క్రియేట్ చేయాలి అంటే డైరెక్ట్గా క్రియేట్ చేయలేరు. హ్యాష్ మ్యాప్ సెట్ క్రియేట్ చేసినట్టు, హ్యాష్ సెట్ ఇంతకుముందు మనం క్రియేట్ చేసాం కదా, అట్లా డైరెక్ట్గా క్రియేట్ చేయలేరు. మీ అంతటా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మీరంతా మీరు క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఈ క్లాస్. ఈ క్లాస్లో మనం లింక్ లిస్ట్లో తయారు చేసినట్టే నెక్స్ట్ లాగా దీంట్లో 2 వేరియబుల్స్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, లెఫ్ట్లో ఏం నోడ్ ఉండాలి, రైట్లో ఏం నోడ్ ఉండాలి అని మనం అక్కడ కూడా తయారు చేసేది నోడే. ఇక్కడ నేను ట్రీ నోడ్ అని రాస్తా, బికాస్ ముందు ఆల్రెడీ నోడ్ ఉంది కాబట్టి. సో ట్రీ నోడ్ అయినా నోడ్ అయినా ఒకటే. సో నోడ్ అని తీసుకొని లెఫ్ట్ సైడ్లో నోడే ఉండాలి, రైట్ సైడ్లో నోడే ఉండాలి. ఆర్ ఇక్కడైతే ఇక్కడ ట్రీ నోడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్లో ట్రీ నోడే ఉండాలి, రైట్ సైడ్లో కూడా ట్రీ నోడే ఉండాలి. అలా నేను క్రియేట్ చేసుకొని దాంట్లో ఒక వాల్యూ ఇవ్వచ్చు. లెఫ్ట్ సైడ్లో ఏం స్టోర్ అవ్వాలి, రైట్ సైడ్లో ఏం స్టోర్ అవ్వాలి, అలా మనమే రాసుకుంటాం. ఓకే, ఇది ఇన్ఆర్డర్ ట్రావర్సల్. ఇన్ఆర్డర్ ట్రావర్సల్ ఏంటి అంటే ఫస్ట్ లెఫ్ట్ వాల్యూని కన్సిడర్ చేస్తాం, తర్వాత మిడిల్ వాల్యూ, తర్వాత రైట్ వాల్యూ. ఓకే, ఆ మిడిల్ వాల్యూ ఏదైతుందో దాన్ని మనం మెయిన్ వాల్యూ లాగా తీసుకొని దాన్ని మాత్రమే ప్రింట్ చేస్తాం. ఓకే, సో లెఫ్ట్ సైడ్ అన్నీ అయిపోయాక తర్వాత కరెంట్ వాల్యూస్, తర్వాత రైట్ వాల్యూ. ఓకే, సో కరెంట్ వాల్యూ అంటే రూట్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ నేను రూట్ వాల్యూ తీసుకున్నా కదా, ఆ రూట్ వాల్యూ. ఓకే, సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ట్రావర్సల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ రికర్సివ్గా కాల్ చేస్తున్నాం. నేను చెప్పినా కదా, ట్రీ ఈజ్ అ రికర్సివ్ డేటా స్ట్రక్చర్. రికర్సివ్ డేటా స్ట్రక్చర్ అంటే మనం ఏం చేసినా రికర్షన్ నుంచే ఉంటుంది ఎక్సెప్ట్ ఫర్ లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్. ఓకే, సో దీంట్లో నేను ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మొత్తం కంప్లీట్ చేసుకొని తర్వాత రూట్ వాల్యూస్ని ప్రింట్ చేసి తర్వాత రైట్ వాల్యూస్ దగ్గరికి వెళ్తున్నాను. ఓకే, సో దీనికి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఎల్ రూట్ రైట్ అలా ఉంటుంది, లెఫ్ట్ రూట్ రైట్. దీన్నే నేను ప్రీ ఆర్డర్కి కన్వర్ట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ప్రీ అంటే ముందు రూట్ రావాలి, తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్. ఓకే, సో జస్ట్ ఈ 2 లైన్స్ని స్వాప్ చేస్తాను. ఓకే, ఒకవేళ నేను పోస్ట్ ఆర్డర్ అనుకోండి, పోస్ట్ అంటే ఏంటి, లాస్ట్. ఓకే, సో
రూట్ వాల్యూ లాస్ట్లో కన్సిడర్ అవ్వాలి. సో ఫస్ట్ లెఫ్ట్, తర్వాత రైట్, తర్వాత ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఓకే, సో ఈ రెండింటిని స్వాప్ చేస్తే అది పోస్ట్ ఆర్డర్. సో అందుకే ఇది ఒకటే రాసిన. ఇన్ ఆర్డర్ అయితే మధ్యలో వస్తుంది, ప్రీ ఆర్డర్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఫస్ట్ వస్తుంది, పోస్ట్ అయితే లాస్ట్ వస్తుంది, ప్రీ అయితే ఫస్ట్ వస్తుంది. ఓకే, సో దాని ప్రకారం మీరు ప్రీ పోస్ట్ ఇన్ 3 కవర్ చేసుకోవచ్చు. ఓకే, నేను బిఎఫ్ఎస్ గ్రాఫ్ కాకుండా ఇంకొకటి కూడా రాసి ఉండాలి, రాయకపోతే ఇప్పుడు రాస్తాం మీ ముందు. అది నేను పొద్దున ఒక సొల్యూషన్ చెప్పిన కదా, ట్రీలో మనం ఒక లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ చేయాలి అంటే ఎలా చేస్తాం, ఒక క్యూ యూజ్ చేస్తామని చెప్పిన కదా, అది చేద్దాం. ఇది గ్రాఫ్లో బిఎఫ్ఎస్ బ్రెత్ ఫస్ట్ సెర్చ్. ఈ బిఎఫ్ఎస్ ఎప్పుడు చేసినా మనకి క్యూ కావాల్సిందే. సో ఈ బిఎఫ్ఎస్లో కూడా మనం క్యూ యూజ్ చేయాల్సిందే. సో క్యూ యూజ్ చేసిన తర్వాత గ్రాఫ్లో ఏంటి అంటే మల్టిపుల్ కనెక్షన్స్ ఉంటాయి కదా. సో దేన్ని మనం ఆల్రెడీ కన్సిడర్ చేసేసినాం, దేన్ని చేయలేదు అని చెప్పడానికి మనకు ఒక ఎక్స్ట్రా అరే కావాలి. ఓకే, సో ఈ బిఎఫ్ఎస్ క్రియేట్ చేసినప్పుడు ఈ విజిటెడ్ అనే అరే ఆల్రెడీ మీరు ఆ నోట్ని కన్సిడర్ చేసిందా లేదా అని చెప్పడానికి ఈ విజిటెడ్ అరే. ఓకే, సో ఈ విజిటెడ్ అరేలో ట్రూ ఉంది, మనం ట్రూ ఆర్ ఫాల్స్ రాస్తున్నాం. ట్రూ ఉంది అంటే ఆల్రెడీ ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూ విజిట్ చేసేసినాం అని చెప్పడానికి అరే. ఇక్కడ కూడా ఒక క్యూ క్రియేట్ చేస్తాం లింక్ లిస్ట్తో. ఆ క్యూలో ఇనీషియల్గా నేను ఫస్ట్ వాల్యూని మాత్రమే యాడ్ చేస్తాను. ఫస్ట్ వాల్యూ ఒకటి యాడ్ చేసేసిన. ఫస్ట్ వాల్యూ యాడ్ చేసిన తర్వాత మనం పొద్దున్న చేసినాం కదా, పైన లెవెల్లో యాడ్ చేసినాం. ఓకే, దాన్ని నేను రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి దానికి సంబంధించిన ఏవేవైతే నోట్స్ ఉన్నాయో 1, 2, 3 ఉన్నాయి కదా, 2, 3ని లెఫ్ట్ అండ్ రైట్ ప్రకారం యాడ్ చేస్తా. ఇక్కడ అట్లా లెఫ్ట్ అండ్ రైట్ ఏం లేదు కాబట్టి అన్నీ ఒకటిసారి యాడ్ చేయొచ్చు. సో ఒక వాల్యూని రిమూవ్ చేస్తున్నా, పోల్ అంటే రిమూవ్. ఓకే, సో రిమూవ్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఆ నోడ్కి సంబంధించి ఏమేమైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటినీ ఈ క్యూలోకి మళ్ళీ యాడ్ చేస్తాం. అవన్నీ ఆల్రెడీ విజిట్ అయిపోయినాయి అని చెప్పడం కోసం ఆ వాల్యూస్ అన్నీ ట్రూ కూడా చేస్తాం. ఓకే, సో ఇదంతా క్యూ ఖాళీ అయ్యేంత వరకు నేను చేస్తూనే ఉండాలి, బికాస్ అన్ని వాల్యూస్ కన్సిడర్ చేయాలి కదా. ఆల్రెడీ విజిట్ అయితే నేను ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు ఇంకో కండిషన్ రాసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, సారీ, ఇక్కడ ఆల్రెడీ విజిట్ అయిపోయింది, ఆల్రెడీ ఇది ట్రూ అంటే మనం ఇది చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు ఒక కండిషన్ రాసుకోవచ్చు. ఇది బిఎఫ్ఎస్. ఈ బిఎఫ్ఎస్ మీరు ట్రీలో రాసినా గ్రాఫ్లో రాసినా సేమ్ లాజిక్. ఓకే, సో ట్రీలో రాస్తే ఏంటి అంటే స్పెసిఫిక్గా 2 నోడ్స్ ఉంటాయని నాకు తెలుసు. సో నేను డైరెక్ట్గా ఈ కండిషన్ ఈ లూప్ రాయకుండా క్యూ డాట్ యాడ్, మనం తీసుకున్న నోడ్ ఒకవేళ ఇది నేను నోడ్ అని తీసుకుంటే నోడ్ డాట్ లెఫ్ట్, నోడ్ డాట్ రైట్ రెండింటిని యాడ్ చేసేయచ్చు. ఓకే, బట్ ఇక్కడ నాకు ఎన్నిటికి కనెక్ట్ అయ్యి ఉందో తెలియదు కదా, గ్రాఫ్ కదా ఇది. సో అలా చాలా వాటికి కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి నేను ఫర్ లూప్ రాసుకుంటాను. ఈ గ్రాఫ్స్ క్రియేట్ చేసినప్పుడు కూడా మనకి 2 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఒకటి అడ్జసెన్సీ లిస్ట్, ఒకటి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. సో అడ్జసెన్సీ లిస్ట్ అండ్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఆర్ 2 డిఫరెంట్ వేస్ ఆఫ్ డిఫైనింగ్ అ గ్రాఫ్. మనం గ్రాఫ్ రాసుకున్నప్పుడు 0th ఇండెక్స్ ఆర్ 0 అనే వాల్యూ ఎన్ని వాల్యూస్కి కనెక్ట్ అయ్యి ఉంది అని ఒక లిస్ట్ క్రియేట్ చేస్తాం. సో మనం క్రియేట్ చేసేది లిస్ట్ ఆఫ్ లిస్ట్ అంటే ఎవ్రీ ఇండెక్స్లో ఒక లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఇండెక్స్లో మనం నెంబర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ అట్లా రాస్తాం కదా, జనరిక్ వాల్యూ రాస్తున్నాం కదా మనం, ఏమంటారు, యాంగులర్ బ్రాకెట్స్తో. ఈ యాంగులర్ బ్రాకెట్స్తో మనం జనరిక్స్ రాస్తున్నాం, ఇంటీజర్ అని రాస్తున్నాం కదా. దాని ప్లేస్లో నేను అరే లిస్ట్ అని రాసినా అనుకోండి, ప్రతి ఇండెక్స్లో ఒక అరే లిస్ట్ ఉంటుంది. అలా అరే ఆఫ్ అరే లిస్ట్ ఆర్ అరే లిస్ట్ ఆఫ్ అరే లిస్ట్ అలా మనం కన్సిడర్ చేసుకుంటే దాన్ని అడ్జసెన్సీ లిస్ట్ అంటాం. ఓకే, అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అంటే ఒక 2D మ్యాట్రిక్స్ తీసుకొని 0, 0కి కనెక్ట్ అయిందా, 0, 1కి కనెక్ట్ అయిందా, 0, 2కి కనెక్ట్ అయిందా, 0, 3కి కనెక్ట్ అయిందా, అలా ఒక మ్యాట్రిక్స్ ఫిల్ చేస్తాం. ఓకే, మ్యాట్రిక్స్ ఫిల్ చేస్తే ఏంటి అంటే చాలా జీరోస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎఫిషియంట్ టు యూజ్ అడ్జసెన్సీ లిస్ట్. ఓకే, నేను అంత డీటెయిల్డ్గా వెళ్ళట్లేదు, బట్ మీరు ఒకసారి అది కూడా చూసుకుంటే బెటర్, అడ్జసెన్సీ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, యా, ఇది ప్రిఫిక్స్ సమ్. ఈరోజు పొద్దున నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన కదా, 0 అవ్వాలి, సమ్ షుడ్ బి 0. ఆ సమ్ షుడ్ బి 0 అనే క్వశ్చన్కి ఇది ఆన్సర్. ఓకే, సో నేను ఒక స్లైడింగ్ విండో ఒక ప్రిఫిక్స్ సమ్ తీసుకుంటా, అదేనండి, సబరే సమ్ షుడ్ బి 0. ఓకే, సబరే సమ్ 0 అవ్వడానికి మనం ఏమేం చేయాలి, దానికి ఎంత లెంత్ కావాలి, ఆ మ్యాక్సిమం లెంత్ ఎంత, మనం పొద్దున్న చేసిన దాంట్లో -2, -1, 0, 1, 2 అది ఉంది కదా, దాని లెంత్ ఎంత, 5. ఆ 5ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం ఈ కోడ్ ప్రతిసారి మ్యాప్లో నేను కంటెంట్స్కి యూజ్ చేస్తే దానికి ఎంత టైం కాంప్లెక్సిటీ ఆఫ్ 1, బికాస్ రెండిట్లో హ్యాషింగే యూజ్ చేస్తున్నాం, దీంట్లో కూడా హ్యాష్ మ్యాపే యూజ్ చేసినాం కాబట్టి ఇది హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే కోడ్. దీంట్లో నేను ఫస్ట్ 0, -1 అని పెడుతున్నాను.
ఓకే, డిఫాల్ట్ వాల్యూస్ నేను 0, -1 పెట్టేసి, సో లెంత్ 0 ఉన్నప్పుడు టోటల్ సమ్ ఇంకేం రాలేదు అన్నట్టు. ఓకే, దీంట్లో నేను ఒక్కొక్క వాల్యూని కన్సిడర్ చేసుకుంటా, ఈ అరే లెంత్లో ఒక్కొక్క వాల్యూని కన్సిడర్ చేసుకొని నేను ఒక సమ్ క్యాలిక్యులేట్ చేస్తాను. ప్రతిసారి ఆ సమ్ క్యాలిక్యులేట్ అవుతుంది కదా, సో ఆ ఇండెక్స్ వరకు వెళ్ళేసరికి ముందున్న సమ్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, సో ఇండెక్స్ 0 అయితే ఓన్లీ ఆ వాల్యూ కన్సిడర్ అవుతుంది, ఫస్ట్ వాల్యూ మాత్రమే కన్సిడర్ అవుతుంది. సో అది లెట్స్ -2 అనుకోండి. -2 అనే వాల్యూ, సమ్ ఈజ్ -2 నౌ. -2 అనే వాల్యూ ఆల్రెడీ నా మ్యాప్లో ఎక్కడైనా ఉందా అని చెక్ చేసుకుంటా. ఓకే, సో ఆ సమ్ -2 నా మ్యాప్లో ఉందా, ప్రస్తుతానికి ఉందా, లేదు. సో లేదు కాబట్టి ఇక్కడ ఏం జరగదు, ఆ -2 ఏ ఇండెక్స్లో ఉంది అని ఆ ఇండెక్స్ని యాడ్ చేస్తాం. -2 ఈజ్ అట్ 0th ఇండెక్స్. ఓకే, తర్వాత -1 తీసుకుంటాం. -2 ప్లస్ ఈక్వల్స్ టు -1 ఇప్పుడు నేను తీసుకునే వాల్యూ. సో -2 -1 ఎంత, -3. -3 అనేది ఆల్రెడీ ఉందా, సో -3 సెకండ్ ఇండెక్స్ వరకు యాడ్ అయిన సమ్ ఎంత, -. ఓకే, తర్వాత లెట్స్ నేను తీసుకున్న వాల్యూ 0 అయింది అనుకోండి, 0 యాడ్ చేస్తే స్టిల్ -3. -3 అనేది ఆల్రెడీ నా మ్యాప్లో ఉందా, -3 ఉందా, ఉంది. ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడున్న వాల్యూ, ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ పెద్దదా, ఆల్రెడీ ఉన్న వాల్యూ పెద్దదా అని కన్సిడర్ చేస్తాం. ఓకే, సో -3 -1 0, దీంతో ఎక్కువ లెంత్ దీనికి ఉందా, -3 -2 -1 దీనికే ఉందా అని చెక్ చేసుకోండి. దేనికి ఎక్కువ లెంత్ ఉంది, 0 యాడ్ అయిన తర్వాత లెంత్ పెరిగింది. సో ఆ మ్యాక్సిమం క్యాలిక్యులేట్ చేయడం కోసం math.max మ్యాక్సిమం లెంత్, ఇనీషియల్గా మనం తీసుకున్న మ్యాక్సిమం లెంత్ ఇస్ 0. ఇప్పుడు నాకు క్యాలిక్యులేట్ అయిన మ్యాక్సిమం లెంత్ ఎంత, ఈ వాల్యూ, ఐ వాల్యూ ఎంత, 0కి సెకండ్ ఇండెక్స్ 2 మైనస్ ఈ వాల్యూ, దీనికి స్టోర్ అయిన వాల్యూ ఎంత, -3కి సెకండ్ ఇండెక్స్ వరకు. ఓకే, సో ఇక్కడ స్టోర్ అయిన వాల్యూ 1, 2 సెకండ్ ఇండెక్స్ వరకు అంటే 0 and 1 ముందు వరకు. ఓకే, సో ఇక్కడ స్టోర్ అయిన వాల్యూ 1. సో ఇక్కడ 2 - 1 చేస్తా, 1 వాల్యూ వస్తుంది. ఒక వాల్యూ తీసుకుంటే మనకి 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ నేను ఇంకో వాల్యూ తీసుకున్నాను అనుకోండి, 1 అనే వాల్యూ. ఓకే, సో -3 + 1 -2 ఆల్రెడీ నా మ్యాప్లో ఉందా, ఉంది. దాని లెంత్ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ రెండిట్లో ఏది మ్యాక్స్ వాల్యూ అని చూసుకుంటా, ఆ మ్యాక్స్ వాల్యూని ఈ మ్యాక్స్ లెంత్లో స్టోర్ చేస్తాం. ఓకే, తర్వాత నేను తీసుకున్న వాల్యూ 2. ఓకే, సో 2 -2 + 2 0 అనేది ఆల్రెడీ ఉందా, ఎస్ ఉంది. ఉంటే ఆ మ్యాక్స్ లెంత్ తీసుకుంటా. ఆ మ్యాక్స్ లెంత్ మొత్తానికి నాకు రిటర్న్ అవ్వాల్సింది ఆ మ్యాక్స్ లెంత్. ఓకే, సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఈ మ్యాక్సిమం. ఇప్పుడు దీంట్లో నేను మినిమం లెంత్ అడిగితే ఇక్కడ మినిమం మార్చేస్తాను. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ ప్రీఫిక్స్ మనం చేస్తున్నట్టే, అంటే అన్ని వాల్యూస్ని యాడ్ చేస్తున్నాం, కాకపోతే మనకు కావాల్సిన వాల్యూస్ని మాత్రమే కంపేర్ చేసుకుంటాం. ఇది వన్ ఆఫ్ ద సొల్యూషన్స్. పొద్దున్న నేను ఏం సొల్యూషన్ చెప్పిన, స్లైడింగ్ విండో చెప్పిన. ఓకే, సో ఒక స్లైడింగ్ విండో తీసుకొని ఇంకొక సొల్యూషన్ ఉంటుంది. ఒకవేళ మీరు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, ఆఫెన్. ఓకే, మీరు n/n చేయాలి అంటే 2 పాయింటర్ కూడా అవసరం లేదు, 2 పాయింటరే సార్ట్ చేసి 2 పాయింటర్ యూజ్ చేయాలి. సార్ట్ చేసి 2 పాయింటర్ యూజ్ చేసింది అనుకోండి, స్టార్టింగ్ ఒకటి ఎండింగ్ ఒకటి పెట్టుకుంటారు. పాజిటివ్ వాల్యూ అయితే స్టార్టింగ్ వాల్యూ మూవ్ చేస్తారు. మీరు అరేస్ డాట్ సార్ట్ చేసింది అనుకోండి, ఈ అరేని అరేస్ డాట్ సార్ట్ చేసింది, ఏమవుతుంది, లోయెస్ట్ వాల్యూ ఫస్ట్, హైయెస్ట్ వాల్యూ లాస్ట్ స్టోర్ అవుతుంది. సో నేను LR తీసుకున్నా, ఆర్ని యాడ్ చేసినప్పుడు నాకు వచ్చే టోటల్, ఒకవేళ పాజిటివ్ వాల్యూ అనుకోండి, అంటే రైట్ సైడ్ వాల్యూ పెద్ద ఉంది అని. సో రైట్ సైడ్ వాల్యూనే ముందుకు మూవ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు నాకు నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు లెఫ్ట్ సైడ్ వాల్యూని మూవ్ చేస్తాం. ఓకే, సో అలా చేంజ్ చేస్తూ ఎక్కడ 0 వస్తుందని చెక్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఒక స్పెసిఫిక్ సమ్ వస్తుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఓకే, కానీ సార్ట్ చేస్తున్నాం కాబట్టి దాని టైం కాంప్లెక్సిటీ విల్ బి n/n. దీనికైతే O(n) అంతే. ఓకే,
ఇది 2 పాయింటర్కి ఎగ్జాంపుల్. 2 పాయింటర్లో జనరల్గా మనం ఎల్ అండ్ ఆర్ అని 2 వాల్యూస్ తీసుకుంటాం. ఎల్ ఈజ్ లెస్ దెన్ ఆర్ వరకు నేను లూప్ని ఇటరేట్ చేస్తున్నా. ఇది దేనికంటే టూ సమ్ సార్టెడ్, అంటే నాకు ఆల్రెడీ సార్టెడ్ అరే ఇచ్చిండు, దాంట్లో 2 వాల్యూస్ యూజ్ చేసుకొని నేను ఈ టార్గెట్ని అచీవ్ చేయగలనా లేదా, అది క్వశ్చన్. ఓకే, నాకు ఈ అరేలో ఉన్న వాల్యూస్ అన్నీ ఆల్రెడీ సార్టెడ్ వాల్యూస్ ఉన్నాయి. ఈ సార్టెడ్ వాల్యూస్లో నేను ఏవైనా 2 వాల్యూస్ తీసుకొని ఈ టార్గెట్ని అచీవ్ చేయగలను. టార్గెట్ వాల్యూ అంటే సమ్ 7 ఆర్ సమ్ 8, 2 వాల్యూస్ తీసుకొని సమ్ 8 పాసిబులా కాదా అని టెస్ట్ చేసుకోవాలి. సో పాసిబుల్ అయితే ట్రూ అని రిటర్న్ చేస్తాం, లేదా ఫాల్స్ అని రిటర్న్ చేస్తాం. ఓకే, సో సేమ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎల్ ప్లస్ ఆర్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసి ఒకవేళ యాడ్ చేసినాక సమ్ ఈక్వల్స్ టు టార్గెట్ అయితే ఓకే, నాకు దొరికేసింది ఆ వాల్యూ. ఒకవేళ అది పాజిటివ్ అయింది అనుకోండి, సమ్ కన్నా టార్గెట్ వాల్యూ చిన్నది అయింది అనుకోండి, నేను ఎల్ వాల్యూని మూవ్ చేసుకుంటా, లేదా ఆర్ వాల్యూని మూవ్ చేసుకుంటా. ఓకే, సో సేమ్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ఎగ్జాంపులే. ఒకవేళ అట్లయినా కూడా నాకు టార్గెట్ దొరకలేదు అంటే అప్పుడు రిటర్న్ ఫాల్స్. ఓకే, ఇంకొకటి సార్టెడ్ ఆర్డర్లో ఏమైనా ఉంది అంటే ఫస్ట్ థాట్ ఎప్పుడైనా 2 పాయింటర్ ఉండాలి, సెకండ్ థాట్ ఎప్పుడు బైనరీ సెర్చ్ ఉండాలి. ఓకే, ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ ఎ వాల్యూ అని అడిగింది అనుకోండి, ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ ఎ వాల్యూ ఏ ఇండెక్స్లో ఉంది క్యాలిక్యులేట్ చేయాలి. మనం దాంట్లో మల్టిపుల్ వాల్యూస్ ఉండొచ్చు, దాంట్లో ఫస్ట్ అక్కరెన్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తారు? బైనరీ సెర్చ్ యూజ్ చేసుకొని వాల్యూ దొరకగానే ఆగిపోదు. ఓకే, దొరికినాక ఒక ఇండెక్స్ని స్టోర్ చేసుకోవాలి, ఆ ఏ ఇండెక్స్లో అయితే దొరికిందో ఆ ఇండెక్స్లో స్టోర్ చేసుకోవాలి, మళ్ళీ ఇటరేట్ చేయడం స్టార్ట్ చేయాలి, మళ్ళీ అక్కడ నుంచి లెఫ్ట్ రైట్ క్యాలిక్యులేట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి, దాని ముందో వెనకాల్లో ట్రై చేసుకోవాలి. ఓకే, సో మనకు దొరికిన వాల్యూ నుంచి మళ్ళీ క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి, లేకపోతే జస్ట్ ఒక్క ఇన్స్టెన్స్ మాత్రమే దొరుకుతుంది. ఓకే, అండ్ ఇదంతా సార్టెడ్ ఆర్డర్లో. సార్టెడ్ ఆర్డర్లో మీకు ఏదైనా ఇన్పుట్ ఉంది అంటే ఫస్ట్ థాట్ 2 పాయింటర్, సెకండ్ థాట్ బైనరీ సెర్చ్. ఓకే, నెక్స్ట్ ఇది గ్రీడీకి ఎగ్జాంపుల్. సో ఈ క్వశ్చన్లో మినిమం కాస్ట్ 0. సో నేను ఒక అరే తీసుకున్న, ఎక్స్ అండ్ వై ఇన్పుట్స్ తీసుకున్నా, దీంట్లో నుంచి నేను మినిమం హైట్ క్యాలిక్యులేట్ చేయాలి. మినిమం హైట్ క్యాలిక్యులేట్ చేయడానికి మీరు జస్ట్ ఇది చూడండి. ఓకే, దీంట్లో చూస్తే మీకు డైరెక్ట్ అర్థమైపోతుంది నేను ఏం చేయడానికి ట్రై చేస్తున్నానో. ఇక్కడ మినిమం క్యాలిక్యులేట్ చేస్తున్నా, ఇదంతా క్యాలిక్యులేట్ అయిన తర్వాత కూడా నాకు మినిమం వాల్యూయే కావాలి. ఓకే, సో అలా ప్రతి ప్లేస్లో ప్రతి ఒక్క లాజిక్కి ఇదంతా ఒక లూప్లో జరుగుతుంది. ఈ ప్లేస్లో నేను మినిమం క్యాలిక్యులేట్ చేస్తున్నా, మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత కూడా నేను మినిమం క్యాలిక్యులేట్ చేస్తున్నాను, దాన్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నా. అలా ఈదర్ మినిమం ఆర్ మ్యాక్సిమం ఏదైనా అవ్వచ్చు, ఏది తీసుకున్నా ప్రతి ఇన్స్టెన్స్లో మీరు ఒకవేళ మినిమం వాల్యూ కన్సిడర్ చేస్తున్నారు లేదా మ్యాక్సిమం వాల్యూ కన్సిడర్ చేస్తున్నారంటే అక్కడ గ్రీడీ యూజ్ చేస్తున్నట్టు. దానికి ఒక స్పెసిఫిక్ పాత్ అంటూ లేదు. ఇంతకుముందు మనం చేసింది కూడా గ్రీడీయే, ఇది కూడా గ్రీడీ, సారీ ఇది కూడా గ్రీడీ అన్నట్టే. ఆల్సో ఇంకొకటి ఇది కూడా గ్రీడీ అన్నట్టే. ప్రతిసారి నేను మినిమం క్యాలిక్యులేట్ చేసుకుంటా, ఉన్న వాటిలో లోయెస్ట్ ఏంటి అని తీసుకుని ఆ వాల్యూని మాత్రమే రిప్రజెంట్ చేస్తాను. ఓకే, సో అలా మీరు ఎక్కడ మినిమం క్యాలిక్యులేట్ చేసినా అది గ్రీడీ కిందనే కన్సిడర్ అవుతుంది. ఓకే, సో యా ఇది డీపీకి నాప్సాక్ అని చెప్పిన కదా, ఇది కూడా ఇంతకుముందే రాసిన, అందుకే దాని ఇంప్లిమెంటేషన్ లేదు. సో నాప్సాక్ అంటే ఏంటి అంటే నా దగ్గర వెయిట్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క వెయిట్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఓకే, ఆ మొత్తంతో ఈ ఒక సంచి ఉంది అనుకోండి. ఓకే, ఒక సంచికి మ్యాక్సిమం వెయిట్ అది స్టోర్ చేసుకోగలిగేది ఈజ్ 5 kgs. ఓకే, 5 kg కన్నా ఎక్కువ పెడితే అది చినిగిపోతుంది. ఓకే, సో ఆ వెయిట్ ఈజ్ డబ్ల్యూ. ఓకే, నా దగ్గర కొన్ని బండలు ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క బండకి ఒక్కొక్క నేమ్ ఉంది, 1 2 3 4 5 లెట్స్ సే. ఓకే, ఆ ఒక్కొక్క బండకి వెయిట్ కూడా ఉంటుంది. ఓకే, సో ఒకటి 1 kg, ఒకటి 2 kg, ఒకటి 1.5 kg, ఒకటి 2.5 kg, అలా ఒక్కొక్క బండకి ఒక్కొక్క వెయిట్ ఉంది, దానికి ఒక వాల్యూ కూడా ఉంటుంది. ఆ 1.5 kg 2.5 kg అనేది మనం ఈ వెయిట్లో స్టోర్ చేస్తాం. అది యాడ్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేది ఈ వాల్యూ. ఓకే, సో లెట్స్ సే నేను తీసుకున్నది గోల్డే అనుకోండి. ఓకే, మీ దగ్గర ఒకటే సంచి ఉంది, ఆ సంచిలో మీరు గోల్డ్ నింపుకోవాలి. ఆ గోల్డ్ 1.5 kg యాడ్ చేస్తే లెట్స్ సే 1000 రూపీస్ వస్తుంది మీకు. ఓకే, 2 kgs యాడ్ చేస్తే 1500 రూపీస్ వస్తుంది. ఆ కేజీస్, ఆ వెయిట్ ఈ డబ్ల్యూటీలో స్టోర్ అయింది, దాంతో ఎంత ప్రాఫిట్ మీకు వస్తుంది అని చెప్పేది ఈ వాల్యూ. ఓకే,
మీ సంచిలో మ్యాక్సిమం మీరు ఎంత స్టోర్ చేసుకోగలరు అని చెప్పేది డబ్ల్యూ. దాంతో మనం మ్యాక్సిమం ప్రాఫిట్ తీసుకురావడానికి ఏం చేయొచ్చు అనేది ఈ ప్రోగ్రామ్. ఓకే, మ్యాక్సిమం ఎంత వాల్యూ తీసుకోవచ్చు అనేది ఈ ప్రోగ్రామ్. సో దీంట్లో సేమ్ డిపి అట్లా క్రియేట్ చేసాం, ఒక బాక్స్ క్రియేట్ చేసాం. ఓకే, ఇంతకుముందు ఏబిసి ఆ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు నేను ఒక బాక్స్ తయారు చేసిన కదా, ప్రతి ఒక్క వాల్యూని కంపేర్ చేస్తున్నామని. సో అట్లా ఒక బాక్స్ తయారు చేసా. ఈ వెయిట్ ఇంతకుముందు మనం అమౌంట్ అని ఒకటి తీసుకున్నాం కదా, 0 అమౌంట్ అయితే ఏంటి, 1 అమౌంట్ అయితే ఏంటి, 2 అమౌంట్ అయితే ఎట్లా. సో సేమ్ అట్లనే ఇక్కడ కూడా మనం వెయిట్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం, వెయిట్ డబ్ల్యూ దాకా చెక్ చేస్తాం. ఓకే, ఇక్కడ నుంచి నేను ఒక్కొక్క వాల్యూ తీసుకుంటా, ఇది ఒక్కొక్క ఇండెక్స్ లాగా. ఓకే, సో దాంట్లో నుంచి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ నేను ఆ వెయిట్ కన్సిడర్ చేస్తే చేయకపోతే ఏంటి, చేస్తే ఏంటి, ఆ గోల్డ్ కాయిన్ ఆర్ గోల్డ్ బండ ఏదైతే ఉందో దాన్ని నేను ఆ సంచిలో వేయాలా, వేస్తే ఏమవుతుంది అని చెప్పేది ఈ వాల్యూ, వేయకపోతే ఏమవుతుంది అని చెప్పేది ఈ వాల్యూ. ఈ రెండిట్లో ఏదైతే మ్యాక్సిమం ఉందో దాన్ని నేను స్టోర్ చేసుకుంటాను. కానీ అలా స్టోర్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ నాకున్న వెయిట్లో ఈ వెయిట్ పడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే, సో దానికోసం ఈ కండిషన్ అలా చేసుకొని ఫైనల్గా ఏదైతే స్టోర్ అయిందో అది నా అవుట్పుట్. ఓకే, సారీ, ఇది ఒకవేళ వెయిట్ అవ్వకపోతే ఫైనల్లీ ఏదైతే స్టోర్ అయిందో అది నా అవుట్పుట్. ఓకే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన 2 డిపి క్వశ్చన్స్కి కాంబినేషన్ ఇది వన్ ఆఫ్ ద బేసెస్ట్ క్వశ్చన్స్ ఫర్ ఆల్ డిపి క్వశ్చన్స్. ఓకే, అంటే అన్ని డిపి క్వశ్చన్స్లో ఇదే లాజిక్ వాడతాం. అన్ని డిపి క్వశ్చన్స్లో ఇదే లాజిక్ వాడతాం. ఒక వాల్యూ తీసుకోము, ఒక వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోకపోతే ఏమవుతుంది, అది కూడా ఒక్క స్పెసిఫిక్ వెయిట్కి మాత్రమే నేను చెక్ చేసుకుంటా. ఈ స్మాల్ డబ్ల్యూ అంటే వెయిట్ 1 ప్రస్తుతానికి, వెయిట్ 1 ఉన్నప్పుడు ఏం వాల్యూ తీసుకోవాలి, ఇది అర్థమవుతుందా? సరే, దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను తీసుకునే వెయిట్స్ లెట్సే దీనికి నేను ఇచ్చే వాల్యూస్, వెయిట్ 1 ఉన్న స్టోన్కి నేను ఇచ్చిన వాల్యూ 3, వెయిట్ 2 ఉన్న స్టోన్కి నేను ఇచ్చే వాల్యూ 2, వెయిట్ 3 ఉన్న స్టోన్కి నేను ఇచ్చే వాల్యూ 3, వెయిట్ 4 ఉన్న స్టోన్కి నేను ఇచ్చే వాల్యూ 7. ప్రాఫిట్ ఇది. ఓకే, నేను టోటల్ వెయిట్ తీసుకుంది 5. ఓకే, సో మ్యాక్సిమం ప్రాఫిట్ నేను ఎంత చేయొచ్చు, 10. 4 kgs ఒకటి, 1 kgs ఒకటి, అలా తీసుకోవచ్చు. సో లెట్స్ సే నేను ఇక్కడ 2 అని రాసినాను, 2 కాదు 1 అని రాసిన, ఇక్కడ 4 అని రాసిన. మ్యాక్సిమం ఎంత తీసుకోవచ్చు, 0-1 నాప్సాక్ అంటే ఒక్క బండని ఒకటేసారి యూజ్ చేయొచ్చు. ఓకే, 0-1 నాప్సాక్ కాకుండా వేరే నాప్సాక్స్ అయితే మనం ఒక్క వాల్యూని ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. ఓకే, సో ఇంకొకటి ఉంటే 0-1 నాప్సాక్ అంటే ఫుల్ వాల్యూ తీసుకోవాలి. ఓకే, హాఫ్ ఆఫ్ తీసుకోలేదు అంటే ఇప్పుడు 2 kgలో సగం తీసుకుంటే సగం వదిలేస్తా, అట్లా కుదరదు. ఓకే, దీంట్లో మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ ఎంత, మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వస్తుంది, 6 10, వెయిట్ 5 కదా, మ్యాక్సిమం వెయిట్ 5. అదే చెప్తున్నా, 1ని 2 times తీసుకోదు ఒకటే సార్, అట్లయితే 7. 1 kg మిగిలిపోయినా నాకు 7 ప్రాఫిట్ అయితే వస్తుంది కదా. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఈ ఎగ్జామ్. ఓకే, సో ఏం చేస్తా అంటే ఫస్ట్ ఒక బాక్స్ క్రియేట్ చేస్తా, దీంట్లో వెయిట్ ఇనిషియల్గా 0, ఇది వెయిట్. ఓకే, నేను వెయిట్ మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సింది 1 2 3 4 5. ఓకే, 5 kgs వరకు నేను తీసుకోవచ్చు కదా. సో నేను 0 నుంచి ఈ వాల్యూస్ అన్ని కన్సిడర్ చేస్తాను. వెయిట్ 0 అయితే నేను ఏం తీసుకోలేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకోలేను అంటే ఇక్కడ నాకు మొత్తం జీరోసే వస్తాయి. ఓకే, నా దగ్గర ఉన్న వాల్యూస్ ఏంటి, నా దగ్గర ఉన్న వెయిట్స్ ఏంటి, 1 2 3 4. ఓకే, ఈ వాల్యూస్ కన్సిడర్ చేసుకున్నా. దీంతో ఇప్పుడు నేను సొల్యూషన్ని స్టార్ట్ చేయాలి. ఓకే, నేను ఓన్లీ ఇక్కడ వరకు కన్సిడర్ చేసినా అనుకోండి, ఇక్కడ వరకే కన్సిడర్ చేద్దాం. ఇక్కడ వరకే కన్సిడర్ చేస్తే, నేను గీసిన ఆ 4 బాక్సెస్ కన్సిడర్ చేస్తే వెయిట్ 1 ఉంది. ఓకే, దీని సొల్యూషన్ చెప్పండి ఏముంటుంది, 0నే.
డిఫాల్ట్గా ఇవన్నీ జీరోసే. ఓకే, వెయిట్ 1 ఉన్నప్పుడు 1 kg నేను తీసుకోవచ్చా? 1 kg నేను కన్సిడర్ చేసుకోవచ్చు. వెయిట్ నేను తీసుకునే బండ 1 kg, అది స్టోర్ చేసుకోగలిగే కెపాసిటీ అది కూడా 1 kg. సో అది నేను తీసుకోవచ్చు కదా. అది నేను తీసుకుంటే దాని వాల్యూ ఎంత? 3. సో ఇక్కడ నాకు వచ్చే వాల్యూ 3. ఓకే, దాని తర్వాత దీన్ని కన్సిడర్ చేస్తే నా దగ్గర ఉన్న బండ 1 kg, ఒక్కటే బండ ఉంది, నేను స్టోర్ చేసుకోగలిగేది 2 kgs వరకు. సో ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత? మళ్ళీ 3. ఆ ఒకటే బండని స్టోర్ చేసుకోగలుగుతా. సేమ్ ఇక్కడ కూడా అంతే అవుతుంది, ఇక్కడ కూడా అంతే అవుతుంది, ఇక్కడ కూడా అంతే అవుతుంది. ఓకే, దాని తర్వాత ఇప్పుడు నా దగ్గర 2 బండలు ఉన్నాయి, ఒకటి 1 kg బండ, ఒకటి 2 kg బండ. ఓకే, ఇక్కడ వరకే నేను తీసుకుంటే వెయిట్ 1 kg, మ్యాక్సిమం నేను స్టోర్ చేసుకోగలిగే వెయిట్ 1 kg. నాకు ప్రాఫిట్ ఈ 2 బండలు ఉంటే మ్యాక్సిమం వచ్చే ప్రాఫిట్ ఎంత? 1 kg ఉంది, 2 kg ఉంది, కానీ నేను స్టోర్ చేసుకోగలిగేది 1 kg. సో నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత? 3. ఇప్పుడు నేను ఓవరాల్ తీసుకోగలిగే వెయిట్, మ్యాక్సిమం వెయిట్ ఇస్ 2. ఆల్సో నాకు 1 kg స్టోన్ ఆర్ బండ ఒకటి ఉంది, 2 kg బండ ఒకటి ఉంది. ఈ రెండిట్లో నేను ఏది తీసుకోవాలి టు ఫైండ్ మ్యాక్సిమం ప్రాఫిట్? దీనికి ప్రాఫిట్ ఎంత? దీనికి ప్రాఫిట్ ఎంత? సో మ్యాక్సిమం వాల్యూ ఎంత? 3. ఇది నేను ఎక్కడి నుంచి చెక్ చేసుకుంటా అంటే ఇక్కడ నుంచి. సో ఇక్కడ నాకు వచ్చే వాల్యూ 3, ఇక్కడ నాకు వచ్చే వాల్యూ 2. ఓకే, ఈ రెండిట్లో ఏది మ్యాక్స్ వాల్యూ? 3. సో ఆ 3ని నేను ఇక్కడ స్టోర్ చేస్తున్నా, సో అందుకే ఇక్కడ 3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ నాకు టోటల్ వెయిట్ 3 ఉంది. ఓకే, టోటల్ వెయిట్ 3 ఉంటే నేను ఈ 2 స్టోర్ చేసుకోవచ్చు కదా. 2 స్టోర్ చేసుకుంటే నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత? 5. ఈ రెండిటి సమ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ 4 కెపాసిటీ ఉంది. 4 ఉన్నప్పుడైనా నాకు వచ్చే ప్రాఫిట్ 5, 5 ఉన్నప్పుడైనా నాకు వచ్చే ప్రాఫిట్ 5. ఇప్పుడు నెక్స్ట్ రోకి వస్తే నా దగ్గర ఇప్పుడు 3 స్టోన్స్ ఉంది, 1 kg, 2 kg, 3 kg. ఓకే, ఈ 3లో టోటల్ వెయిట్ 1 అయితే మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత? 3. ఒకవేళ టోటల్ వెయిట్ 2 అయితే ఈ స్టోన్ అసలు కన్సిడర్ చేసుకోగలను నేను? టోటల్ వెయిట్ 2 కాబట్టి దీన్ని చేసుకోగలుగుతా, దీన్ని చేసుకోగలుగుతా. ఈ రెండింటిలో ప్రాఫిట్ దేనికి ఎక్కువ ఉంది? 3. సో 3 వాల్యూ ఉన్నది. సో 3 అని రాసేస్తాను. టోటల్గా ఉన్న వాల్యూ, టోటల్గా నేను హోల్డ్ చేయగలిగే కెపాసిటీ 3 అయితే ప్రాఫిట్ ఎంత మ్యాక్స్? 5ఆ 4ఆ? ఈ స్టోన్ని కన్సిడర్ చేయొచ్చా? చేయొచ్చు. దీంతో పాటు 1ని కన్సిడర్ చేయొచ్చా? చేయలేం. దీంతో పాటు 2ని కన్సిడర్ చేయొచ్చా? చేయలేం. 2 and 1ని చేయొచ్చా? 2 and 1 చేస్తే నాకు వచ్చే వాల్యూ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పటివరకు ఏం జరుగుతుందో క్లారిటీ వచ్చిందా? దీన్ని ఇక్కడ నుంచి ఈ లాజిక్ ప్రకారం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర ఉన్న i-1 వాల్యూ అంటే ఇక్కడ నుంచి పైన ఉన్న వాల్యూ, i అంటే ఈ రోస్. ఓకే, సో దీని పైన ఉన్న వెయిట్ ఎంత? 5. సో ఇక్కడ నాకు వచ్చే వాల్యూ 5. ఇది నేను రాసుకున్నప్పుడు వాల్యూ ఆఫ్ i-1, వాల్యూ ఆఫ్ i-1 ఎంత? ఇది. ఓకే, సో i వాల్యూ 3 కదా. ఓకే, సో నేను ఈ ఇండెక్స్, ఇవి ఇండెక్సెస్. ఓకే, సో నేను ఆ వాల్యూ కన్సిడర్ చేస్తున్నా అంటే ఇప్పుడు నేను తీసుకున్న స్టోన్ కన్సిడర్ చేస్తున్నా. ఈ 3 అనే స్టోన్ని నేను కన్సిడర్ చేస్తున్నా అంటే దానికి ఉండే వాల్యూ ఎంత? 4 ప్లస్ dp ఆఫ్ i-1 అంటే నేను ఆ వాల్యూని తీసేస్తున్నా. ఈ పైన ఉన్న వాల్యూ దాంట్లో నేను ఈ వాల్యూని తీసేస్తున్నా. సో ఈ టోటల్ వెయిట్ 3 కదా, ఈ వెయిట్ 3 మైనస్ ఇప్పుడు నేను కన్సిడర్ చేసిన వాల్యూ. ఆల్రెడీ ఆ వెయిట్ ఆక్యుపై అయిపోయింది. మ్యాక్సిమం వెయిట్ ఈస్ 3. నేను 3 అనే స్టోన్ని ఆక్యుపై చేసిన. రిమైనింగ్ వెయిట్ ఎంత? సంచిలో కెపాసిటీ ఈస్ 3 kg స్టోన్ వేసిన. రిమైనింగ్ ఎంత కెపాసిటీ ఉంది? ఇంకా 0 వెయిట్ ఉన్నప్పుడు నాకు మ్యాక్సిమం ఎంత ప్రాఫిట్ వస్తుంది? 0. సో అందుకే ఇక్కడ 0 వస్తుంది. 4 + 0 పెద్దదా, 5 పెద్దదా? నేను ఇంతకుముందు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కూడా అదే. నేను ఓన్లీ 3 కన్సిడర్ చేసుకోవాలా, ఈ రెండింటిని కన్సిడర్ చేసుకోవాలా?
నేను 3ని కన్సిడర్ చేసుకుంటే నాకు వచ్చే ప్రాఫిట్ 4 + 0, బికాస్ ఆ 3 అనే స్టోన్కి ఉన్న వాల్యూ ఈజ్ 4. 3 అనే స్టోన్ నేను ఆల్రెడీ యాడ్ చేస్తే రిమైనింగ్ వెయిట్ ఏం లేదు, ఏం ఉండదు. సో అందుకే నాకు ఇక్కడ 0 వచ్చేసింది. ఓకే, నేను ఆ స్టోన్ని కన్సిడర్ చేయకుండా ఉంటే, అంటే ఈ స్టోన్ని నేను మొత్తానికి కన్సిడర్ చేయకపోతే ఈ మొత్తం లైన్ని నేను కన్సిడర్ చేసినట్టు కాదు. సో పైన దీంట్లో ఉన్న హైయెస్ట్ వాల్యూ ఎంత? 5. సో ఈ 5 ఈ 4 అంటే 5 అనే రాస్తాను. సో ఇక్కడ నాకు వచ్చే వాల్యూ 5. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది తీసుకుందాం. ఇది తీసుకుంటే కొంచెం సినారియో మారుతుంది. సో ఫస్ట్ ఈ I అండ్ W అంటే ఆ బాక్స్ ఇండెక్స్. I ఈజ్ ద రో నెంబర్. ఓకే, W మ్యాక్సిమం వెయిట్. మ్యాక్సిమం వెయిట్ ఎంత ఇప్పుడు? W ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకే, మ్యాక్సిమం వెయిట్ ఈజ్ 4 ఆ బాక్స్ కోసం. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేది ఆ బాక్స్ కోసం. మ్యాక్సిమం వెయిట్ ఈజ్ 4. ఇప్పుడు నేను కన్సిడర్ చేసే స్టోన్ వెయిట్ ఈజ్ 3. ఓకే, సో వెయిట్ ఆఫ్ ది స్టోన్ ఈజ్ 3. వాల్యూ ఆఫ్ ది స్టోన్ ఎంత? 4. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కన్సిడర్ చేయొచ్చు, చేయకుండా ఉండొచ్చు. చేస్తే ప్రాఫిట్ ఏంటి, చేయకపోతే ప్రాఫిట్ ఏంటి, అది నేను క్యాలిక్యులేట్ చేయాల్సి. క్యాలిక్యులేట్ చేసి దేనికైతే హైయెస్ట్ ప్రాఫిట్ ఉంటుందో దాన్ని నేను తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది నేను తీసుకుంటే ఈ కేసు తీసుకున్నట్టు. డిపి ఆఫ్ I - 1 అంటే నేను ఇప్పుడు ith ఇండెక్స్లో ఏదైతే స్టోన్ ఉందో దాని వెయిట్ని అసలు కన్సిడర్ చేయట్లే, దాని వాల్యూ కూడా నాకు అవసరం లేదు. అలా చేస్తే, అసలు ఆ వెయిట్ని కన్సిడర్ చేయకపోతే నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత? అసలు ఈ స్టోన్ని కన్సిడర్ చేయకపోతే రిమైనింగ్ స్టోన్స్ ఏంటి? 1 and 2. 1 and 2 విత్ ఏ సాక్ కెపాసిటీ ఆఫ్ 4. మ్యాక్సిమం నాకు వచ్చే వాల్యూ 5. సో అందుకే ఇక్కడ I - 1 W అని రాస్తాను. ఫర్ వెయిట్ 4 I - 1, ఇది I - 1 వరకు ఎన్నైతే స్టోన్స్ ఉన్నాయో దానికి నాకు మ్యాక్సిమం వచ్చే ప్రాఫిట్ ఎంత? 5. ఈ లైన్ తీసుకోకుండా పైన వరకు ఇక్కడ ఉండే వాల్యూ ఎంత? సో నాకు ఇక్కడ వచ్చే వాల్యూ 5. ఇది 5. సో ఈ కేసు అయిపోయింది. ఈ వెయిట్ని కన్సిడర్ చేస్తే, ఈ వెయిట్ని నేను కన్సిడర్ చేసిన, నా టోటల్ కెపాసిటీ 4 కదా. ఓకే, దీని వాల్యూ ఎంత? 4 ప్లస్ ఇది 4. ఓకే, 4 ప్లస్ ఈ వెయిట్ 3. W - 3 ఎంత? 1. సో W - 3 1 అంటే దీన్ని నేను ఆల్రెడీ కన్సిడర్ చేసిన కాబట్టి 4 యాడ్ చేసేసిన. రిమైనింగ్ వెయిట్ ఎంత? 1. ఇంకా మిగిలిన స్టోన్స్ ఏంటి? 1 and 2. 3 వాడేసినాం కాబట్టి ఓన్లీ 1 and 2 ఉంటాయి. ఓకే, సో 1 and 2 స్టోన్స్లో 1 అనే వెయిట్తో ఎంత ప్రాఫిట్ రావచ్చు? 3. సో 4 + 3. ఇక్కడ నేను రాసింది అదే. ఈ W అంటే 4. వెయిట్ ఎంత? ఈ వెయిట్ 4 - 3. ఇది J ఇండెక్స్. I ఇండెక్స్ ఎంత? I అంటే 0 1 2 అనుకుంటే ఇది 1. ఓకే, పైన ఉన్న వాల్యూ జస్ట్ బిఫోర్ అన్నాడు. ఓకే, సో డిపి ఆఫ్ ఇది అని నేను రాస్తే 1 of 1 వాల్యూ ఎంత? 3. సో ఇక్కడ నాకు వచ్చిన వాల్యూ 4 + 3 7. 7 పెద్దదా 5 పెద్దదా? సో ఇక్కడ నేను రాసే వాల్యూ 7. ఓకే, నెక్స్ట్ వాల్యూ నేను తీసుకుంటే మ్యాక్సిమం కెపాసిటీ ఎంత? 5. ఓకే, 5 తీసుకుంటే నేను మళ్ళీ ఈ వెయిట్ని కన్సిడర్ చేయొచ్చు, చేయకుండా ఉండొచ్చు. చేయకపోతే వచ్చే వాల్యూ నేను ఇక్కడ రాస్తాను. చేయకపోతే జస్ట్ దాని పైన ఏం వాల్యూ ఉందో ఆ వాల్యూ తీసేసుకుంటా. పైన ఉన్న వాల్యూ ఎంత? ఆ బాక్స్కి పైన ఉన్న బాక్స్ వాల్యూ 5. ఇక్కడ నాకు వచ్చే వాల్యూ 4 ప్లస్ నేను కన్సిడర్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ వచ్చే బాక్స్ ఈసారి ఇక్కడ వస్తుంది, బికాస్ 5 మైనస్ ఆల్రెడీ మనం కన్సిడర్ చేసిన 3 కాబట్టి 2. సో ఇక్కడ వచ్చే వాల్యూ 3. సో 4 + 3 మళ్ళీ 7. సో ఇక్కడ వచ్చే వాల్యూ కూడా 7. సో 5 kg నేను స్టోర్ చేసుకున్నా, మ్యాక్సిమం వాల్యూనే కదా నేను తీసుకోవాల్సింది. సో అట్లా వాల్యూ తీసేసుకుంటా. తర్వాత 4 ఆల్ 4 స్టోన్స్ నేను కన్సిడర్ చేస్తే ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టోన్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు 4, వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1,
వాల్యూ 4 స్టోన్కి వాల్యూ 1 కదా. వెయిట్ ఎంత? ప్రస్తుతానికి 1. ఓకే, ఈ బాక్స్కి అయితే 1 డబ్ల్యూ. ఓకే, ఈ వెయిట్ నేను కన్సిడర్ చేయలేను. చేయలేను అని చెప్పేది ఈ కండిషన్. చేయలేవు అన్నప్పుడు ఏం చేయాలి? పైన ఉన్న బాక్స్లో నుంచి వాల్యూ తీసుకొని వచ్చేసి స్టోర్ చేసేసుకో అని చెప్తుంది. పైన ఉన్న బాక్స్లో ఉన్న వాల్యూ 3, ఇక్కడ కూడా అంతే 3, ఇక్కడ కూడా అంతే 3. ఇక్కడ నేను ఈ 4ని కన్సిడర్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉన్నా నేను మ్యాక్సిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఇక్కడ వచ్చే వాల్యూ 7, ఇక్కడ 1 ప్లస్ సంథింగ్. ఓకే, 1 ప్లస్ 0, 1 పెద్దదా 7 పెద్దదా 7. సో ఫైనల్గా నాకు వచ్చిన టోటల్ అవుట్పుట్ విల్ బి 7. ఓకే, ఇది నాప్సాక్ ప్రాబ్లం అంటే. ఓకే, సో ఒక నాప్సాక్ ప్రాబ్లమ్ని మీరు ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఏదైనా క్వశ్చన్లో ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చి దీంట్లో నుంచి మీరు మ్యాక్సిమం కానీ మినిమం కానీ కనుక్కోవాలి. ఇప్పుడు నేను నార్మల్గా క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్తే ప్రతిదానికి నేను వెయిట్ 1 ఉన్నాయి, మిగతా వాటి అన్నిటి కాంబినేషన్ని చెక్ చేసుకోవాలి. వెయిట్ 2 మిగతా అన్నిటి కాంబినేషన్, వెయిట్ 3 మళ్ళీ మిగతా అన్నిటి కాంబినేషన్. అట్లా చేస్తే మీకు చాలా ఎక్కువ కేసెస్ వస్తాయి దీనికన్నా. ఇక్కడ నేను సాల్వ్ చేసింది n కేస్, n స్క్వేర్ కేస్. ఓకే, సో ఇదైతే n లూప్ కదా. ఓకే, సో వెయిట్ ఎంత ఉంటే అంత. బట్ సో ఇదైతే n స్క్వేర్ లూప్ లాగానే కన్సిడర్ అవుతుంది. ఓకే, సో ఇన్పుట్ ఇది ఓన్లీ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది, ఇది వెయిట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, 2 డిఫరెంట్ కేసెస్. సో మీరు సాల్వ్ చేసినప్పుడు చాలా ఎక్కువ కేసెస్ అవుతున్నాయి, 2n 3n అలాంటి వాల్యూస్ అవుతున్నాయి అన్నప్పుడు డీపీకి స్విచ్ అవ్వడం ఇస్ బెటర్. ఓకే, డీపీలో చేయొచ్చా? డీపీలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదే లాజిక్ ఉంటుంది. నేను ఒక వాల్యూని కన్సిడర్ చేయాలా వద్దా, చేయకపోతే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది. ఇక్కడ అదే చేసినాం, ముందు నేను చూపించిన ప్రాబ్లంలో కూడా అదే చేసినాం, వాల్యూ కన్సిడర్ చేయాలా వద్దా. ఓకే, సో ఇదంతా చిన్న చిన్న బాక్సెస్లో సాల్వ్ చేసుకొని పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో అది మెయిన్ కాన్సెప్ట్ బిహైండ్ డీపీ మనం యూస్ చేసేదే దానికోసం. ఓకే, సో ఇది ఇంకొక క్వశ్చన్. దీంట్లో మీరు ఏమేమి వాడతారో చెప్పండి. కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, 10⁵ వరకు ఉన్నాయి కన్స్ట్రెయిన్స్. ఓకే, సో n² నేను చేయవచ్చా? n log n చేయవచ్చా? బార్డర్ లైన్ చేయవచ్చు. 10 minutes. సో k అయినా n అయినా వాల్యూ ఈజ్ ఓన్లీ పాజిటివ్ అండ్ 10⁵ వరకు ఇన్పుట్స్ వెళ్ళొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఎప్పుడైనా కన్స్ట్రెయిన్స్ చెక్ చేసుకోవాలి. అండ్ అరే లోపల ఉన్న వాల్యూస్లో అయితే నెగిటివ్ వాల్యూస్ కూడా పాసిబులే. ఓకే, ఇప్పుడు గివెన్ an integer array of size n and an integer k, the task is to find maximum sum of any contiguous subarray. ఇది మీకు ఎక్కడ కనిపించినా దాని మీనింగ్ స్లైడింగ్ విండోనే. ఓకే, కంటిగ్యూయస్ అంటే కంటిన్యూస్ లాగానే, కాకపోతే పక్కన ఉండే వాల్యూస్. ఓకే, పక్కన ఉండే వాల్యూస్ అంటే సేమ్ బార్డర్స్ ఉన్న వాటిని కంటిగ్యూయస్ అంటాం. కంటిగ్యూయస్ సబ్బరే ఆఫ్ సైజ్ ఎగ్జాక్ట్లీ కే వాల్యూ మనం ఫిక్స్ చేసి ఇస్తున్నాం. ఓకే, సో ఈ వర్డ్ మీకు ఎక్కడ కనిపించినా, ఫిక్స్డ్ కే అని ఎక్కడ కనిపించినా దాని మీనింగ్ స్లైడింగ్ విండో. స్లైడింగ్ విండోలో నేను కనుక్కోవాల్సింది మ్యాక్సిమం సమ్. అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకొని నేను సమ్ క్యాలిక్యులేట్ చేస్తూ రావాలి. ఓకే, దీనికోసం బెస్ట్ సొల్యూషన్ ఏంటి మీరు చెప్పండి. స్లైడింగ్ విండో యూజ్ చేయాలి. ఓకే, స్లైడింగ్ విండో యూజ్ చేసినా మీరు కరెక్ట్గా యూజ్ చేయకపోతే O(n² టైం పడుతుంది. ఓకే, సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? హ్యాషింగ్తో ఏం చేస్తారు? హ్యాషింగ్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, హ్యాష్ సైడ్ కానీ హ్యాష్ మ్యాప్ కానీ ఒక వాల్యూ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఎఫిషియెంట్గా అన్నప్పుడు హ్యాష్ సెట్ హ్యాష్ మ్యాప్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం అవసరం లేదా, మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఇట్లా k+1 నుంచి n దాకా. ఓకే, ఎస్, దాన్ని ఏమంటారు? ప్రీఫిక్స్ సమ్ అని పొద్దున్న చెప్పిన కదా. ఒక సైజ్ తీసుకొని ఫస్ట్ దాన్ని సమ్ క్యాలిక్యులేట్ చేస్తాం, కొత్త వాల్యూ యాడ్ చేస్తాం, పాత వాల్యూని సపరేట్ చేస్తాం.
ఓకే, సో దీని బెస్ట్ సొల్యూషన్ అదే. సో లెట్స్ సే నేను ఒక అరే తీసుకున్నా అనుకోండి, నేను ఇచ్చే కే వాల్యూ ఇస్ 3 అండ్ you're given an integer of మ్యాక్సిమం సమ్ క్యాలిక్యులేట్ చేయాలి, ఉన్న వాటిలో మ్యాక్సిమం క్యాలిక్యులేట్ చేస్తూ ఉండాలి. సో లెట్స్ సే నేను ఇచ్చిన అరే ఈస్ సంథింగ్ లైక్ దిస్, ఇలా ఉంది అనుకోండి. దీంట్లో నుంచి ఇది ఏఆర్ఆర్, నేను ఇచ్చిన ఎన్ వాల్యూ ఇస్ 3, మ్యాక్సిమం దేనికి వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. ఏ 3 వాల్యూస్ కలిపితే నాకు మ్యాక్సిమం సమ్ వస్తుంది, దాన్ని మనం ప్రింట్ చేయాలి. ఫైండ్ ద మ్యాక్సిమం సమ్మే క్యాలిక్యులేట్ చేయాలి, సమ్మే ప్రింట్ చేయాలి, మ్యాక్సిమం సమ్ని ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఒక లూప్ తీసుకుంటాను, ఒక లూప్ 3 టైమ్స్ ఆర్ కే టైమ్స్ రన్ చేస్తాను. 0 దగ్గర స్టార్ట్ చేసి కే టైమ్స్ రన్ చేస్తా. సో 3 వాల్యూస్ కన్సిడర్ చేస్తా, దీన్ని తీసుకెళ్ళి ఒక ప్లేస్లో స్టోర్ చేస్తా. లెట్స్ దాని పేరు సమ్. ఇప్పుడు సమ్ వాల్యూ ఎంత? 6 అనే సమ్ నాకు వచ్చింది. ఓకే, ఇంకొక వేరియబుల్ తీసుకుంటా కాల్డ్ మ్యాక్స్ సమ్. ఇది ఇనీషియల్గా ఎంత వీలైతే అంత లోయెస్ట్లో స్టోర్ చేస్తాం. ఓకే, ఈ ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ. ఓకే, మనం మ్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మిన్ వాల్యూ ఎంత వీలైతే అంత తక్కువ వాల్యూలో తీసుకుంటా. సో ఇది -∞. ఓకే, ఇప్పుడు నా సబ్బరేని మూవ్ చేస్తూ ఉండాలి. మూవ్ చేసినప్పుడు ఇది ఒక లూప్ కంప్లీట్ అయిపోయింది, సంబంధం లేదు, ఇంకా సమ్ 6 క్యాలిక్యులేట్ అయిపోయింది అంతే. ఓకే, ఇప్పుడు ప్రతిసారి నేను ఒక్కొక్క వాల్యూ కన్సిడర్ చేసుకోవాలి. ఆ ఒక్కొక్క వాల్యూని ఎక్కడి నుంచి కన్సిడర్ చేసుకోవాలి? ఇక్కడ నుంచి 4 7 2 1 కదా నేను కన్సిడర్ చేసుకోవాల్సింది. 4ని కన్సిడర్ చేస్తే ఈ 6కి 4ని యాడ్ చేస్తా. నేను సబ్ట్రాక్ట్ చేయాల్సిన వాల్యూ ఎక్కడుంది? ఏం వాల్యూ కాదు, ఎక్కడుంది? ఈ ఇండెక్స్ వాల్యూ ఐ అయితే ఐ మైనస్ కే 0 1 2 3, కే వాల్యూ ఎంత? 3, ఐ వాల్యూ ఎంత? 3. సో ఎక్కడుంది? సో ప్రతిసారి నేను చేసేది సమ్, మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసిన సమ్ ప్లస్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ, ఇప్పుడు నేను తీసుకున్న వాల్యూ మైనస్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ మైనస్ కే. ఇది చేస్తే నాకు ఈ 3 వాల్యూ సమ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ సమ్ పెద్దదా, ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేసిన సమ్ పెద్దదా అని చెక్ చేసుకోవడం కోసం దీన్ని నేను ఎక్కడ స్టోర్ చేసుకోవాలి? సారీ, ఇక్కడ ఎం సమ్. ఆల్రెడీ ఉన్న ఎం సమ్ పెద్దదా, ఇది పెద్దదా అని నేను చెక్ చేసుకొని దేంట్లో అయితే పెద్ద వాల్యూ ఉందో దాన్ని తీసుకెళ్ళి నేను మ్యాక్సిమం సమ్లో స్టోర్ చేసుకోండి. ఓకే, సో ప్రతిసారి నాకు వచ్చే వాల్యూ ఎంత? ఓకే, నెక్స్ట్ ఇటరేషన్ నాకు వచ్చే వాల్యూ ఎంత? 6 + 4 - 1 ఎంత? 9. 9 పెద్దదా? ఇక్కడ నేను ఈ రెండు కంపేర్ చేస్తే 6 పెద్దదా? 9 పెద్దది. ఆల్సో ఈ సమ్ని మనం ప్రతిసారి అప్డేట్ చేసుకోవాలి. ఓకే, సో ఆ సమ్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ, అట్లా. ఓకే, సో మీరు ఇది బయట రాసి ఇక్కడ డైరెక్ట్గా సమ్ అని కూడా రాయొచ్చు. ఓకే, సో ఇది ప్రిఫిక్స్ సమ్ లాజిక్. సొల్యూషన్ అదే ఉండాలి మోస్ట్లీ. యా, సో ఫస్ట్ ఆ సమ్ క్యాలిక్యులేట్ చేసినాం, దాన్నే స్టోర్ చేస్తున్నాం. ఓకే, నేను తీసుకున్న దాంట్లో మిన్ వాల్యూ తీసుకున్నా. ఇక్కడైతే అదే వాల్యూ ఏదైతే సమ్ మనం క్యాలిక్యులేట్ చేసినామో దాంట్లోనే అదే మ్యాక్సిమం అన్నట్టు కన్సిడర్ చేస్తున్నా. వాటిని కంపేర్ చేసుకోవడం కోసం math.max ఏదైతే కొత్త వాల్యూ క్యాలిక్యులేట్ అయిందో దాన్ని ఆల్రెడీ ఉన్న మ్యాక్సిమంని, ఈ రెండిట్లో ఏది పెద్దది దాన్ని మ్యాక్స్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో దాన్ని అప్డేట్ చేస్తాం. ఇది సేమ్ ఇంతకుముందు మనం కాయిన్స్ చేసినాం కదా అలాంటిదే, కాకపోతే ఇది డీపీ యూజింగ్ రికర్షన్. నేను రికర్సివ్ కాల్ చేస్తున్నా, సేమ్ అదే ఫైండ్ మిన్ కాయిన్స్, దాన్ని యూజ్ చేసి మళ్ళీ కాల్ చేస్తున్నా. కాయిన్ కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, కన్సిడర్ చేయకపోతే ఏమవుతుంది అని 2 డిఫరెంట్ కేసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఆల్రెడీ నేను కాయిన్ కన్సిడర్ అయిపోయింది అనుకుంటున్నాను. ఆల్రెడీ కాయిన్ కన్సిడర్ అయిపోతే నాకు వచ్చిన రిజల్ట్ ఇది. ఆ రిజల్ట్ని కంపేర్ చేసుకుంటాను. కంపేర్ చేసుకొని ఒకవేళ దీనికన్నా మినిమం వాల్యూ కన్నా ఇది చిన్నగా ఉంది అనుకోండి, దాన్నే నేను మినిమం వాల్యూలా కన్సిడర్ చేసుకుంటాను. ఇలా రాసిన అది గ్రీడీనే. ఓకే, సో ఇంతకుముందు మనం చేసిందే ఇది ఇంకొక వే ఆఫ్ రైటింగ్, దీన్ని కూడా ఒకసారి చూసుకోండి.
యా మిగతా అన్ని ఇంప్లిమెంటేషన్స్ కొన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే, ఇదే నేను లిస్ట్ ఆఫ్ లిస్ట్ అని చెప్పిన కదా, ఇదే లిస్ట్ ఆఫ్ లిస్ట్కి మనం రాసే సింటాక్స్. నేను క్రియేట్ చేసేది ఒక లిస్ట్, దాని లోపల ఉన్నది ఒక లిస్ట్, ఆ లిస్ట్ లోపల ఇంటీజర్ వాల్యూస్ ఉన్నాయి. ఆ లిస్ట్ పేరు గ్రాఫ్. గ్రాఫ్లో ఉన్న ప్రతి ఒక్క ఇండెక్స్ ఇస్ అ లిస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను గెట్ ఆఫ్ 0 అంటే ఒక లిస్ట్ వస్తుంది, దాంట్లోకి నేను 1 యాడ్ చేస్తున్నాను. గెట్ ఆఫ్ 1 అంటే ఇంకొక లిస్ట్ వస్తుంది, దాంట్లోకి నేను 3 యాడ్ చేస్తున్నాను. అలా అలా లిస్ట్ ఆఫ్ లిస్ట్ క్రియేట్ చేసి అడ్జసెన్సీ లిస్ట్ అని ఒకటి క్రియేట్ చేస్తాం, అదే ఒక గ్రాఫ్ లాగా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో దాంట్లో నేను పంపించే వాల్యూస్. ఓకే, సో యా ఈ రోజుకి మీ టాస్క్స్ నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తా. ఓకే, సో రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు, 18th ఎగ్జామ్ ఉన్న వాళ్ళు డోంట్ వరీ, యూ హ్యావ్ టైం. ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు. తర్వాత ఇంత ఫాస్ట్ ట్రాక్లో ఇంత కంజెస్టెడ్గా వెంటనే తొందరగా చెప్పకుండా కొంచెం స్మూత్గా క్లాసెస్ ప్లాన్ చేస్తాం. మీకు ఆల్రెడీ డిఎస్ఏ క్లాసులు అవుతూ ఉంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. డిఎస్ఏ క్లాసులు ఇంకా స్టార్ట్ కాలేదు అన్న వాళ్ళకి సపరేట్గా క్లాసులు ప్లాన్ చేస్తాం. ఓకే, సో రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మాత్రం ప్రెప్ ఇన్స్టా ఒకటి, ఈ స్క్రిప్ట్ ఒకటి, గీక్స్ ఫర్ గీక్స్ ఒకటి. గీక్స్ ఫర్ గీక్స్లో మీరు సివి కార్ప్లో ఇన్స్టాక్స్లో చేసే క్వశ్చన్సే చాలా కామన్గా ఉన్నాయి, ఈజీ క్వశ్చన్స్. మీడియం క్వశ్చన్స్లో కూడా కొన్ని కామన్ ఉన్నాయి. సో అవి తీసుకొని ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ అయినా మీరు చేసేది, ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ మీకు తెలుసా అని చెక్ చేసుకోండి. తర్వాత తెలియని క్వశ్చన్ అయితే ఏ లాజిక్ వాడుతున్నారు, క్వశ్చన్లో ఏముంది దాని ప్రకారం ఏ లాజిక్ యూజ్ చేస్తున్నారు, ఏ డేటా స్ట్రక్చర్ వాడుతున్నారు, ఏ అల్గరిథం వాడుతున్నారు, క్వశ్చన్లో ఇలా ఉంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నారు. సో అలాంటివన్నీ డిస్కస్ చేసుకోండి. ఓకే, సో అది మీ టాస్క్ ఈరోజుకి. ఓకే, రేపే ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంకా ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే మనం ఎంతో డిస్కస్ చేసిన 0-1 ఆన్సర్. ఓకే, బట్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్లో ఏం జరుగుతుంది, క్వశ్చన్ బట్టి ఏ అల్గరిథం, ఏ డేటా స్ట్రక్చర్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేసిన డేటా స్ట్రక్చర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇది మీకు ఐడియా వచ్చేలాగా చూసుకోండి. ఓకే, సో యా, ఆల్ ద బెస్ట్ గైస్.